యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఎంతమంది సంతోషంగా ఉన్నారా? ఉన్నవారు అందరం గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరి ఒక పునరుద్ధాన దినము ఈ విధముగా దేవుని మందిరంలో మనము చేరి దేవుని మహిమపరచుటకు దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఆయన నామమునకే సమస్త మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. వాక్యంలోనికి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి అడుగుదాం. మాతో మాట్లాడండి ప్రభువా అని మనం అందరం అడుగుదాం. ప్రార్థనలో సమయాన్ని గడుపుదాం. ప్రార్థన చేద్దాం. అందరం అడుగుదాం, యేసయ్య మాతో మాట్లాడండి ప్రభువా. నీ మాటలు వినుటకు మేము సిద్ధపడి ఉంటుండగా మీరు మాతో మాట్లాడండి. మీరు మాతో మాట్లాడితే మా జీవితములకు దీవెన. మీరు మాతో మాట్లాడితే మాకు ఆశీర్వాదం ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, సర్వోన్నతుడా, నీకే వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొంత సమయం నీ మాటలు వినటకు మేము సిద్ధపడి ఉన్నాం. నీ వాక్యమును వినుటకు మాకు సహాయం ఇచ్చేయండి. నీ మాటలు గ్రహించుటకు మాకు సహాయం ఇచ్చేయండి అయ్యా. నీ వాక్యము జుంటి తేనె కంటే మధురమైనది. నీ వాక్యము మా పాదములకు దీపమై ఉంది. మా జీవితములను వెలిగించి నీ మార్గములో మమ్మల్ని నడిపించమని, మీరే మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామములకు మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. ఈరోజు అంశం ఏంటి అంటే దేవుని సన్నిధి. ఏంటి? దేవుని సన్నిధి. అందరం చెప్దాం, ఏంటి? దేవుని సన్నిధి, గాడ్స్ ప్రెజెన్స్. దేవుని మహిమ కలుగును గాక. కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. అంశం ఏంటి? దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అంటే ఏంటి చెప్పండి? చాలాసార్లు ఇప్పుడు మీరు చెప్పినట్టే చాలామంది అనుకునేది ఏంటి అంటే దేవుని సన్నిధి అనగానే గుర్తొచ్చేది ఏంటి? మందిరం అనుకుంటుంటారు. అందుకే ఇంగ్లీష్లో నేనేం చెప్పానంటే గాడ్స్ ప్రెజెన్స్. వింటున్నారా? అంటే దేవుని మందిరాన్ని సన్నిధి అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుడు ఉండే స్థలము. అయితే ఈరోజు దేవుని సన్నిధి గురించి కొన్ని విషయములు మనం తెలుసుకోబోతా ఉన్నాం. హల్లెలూయా. దేవుని సన్నిధి మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంటా ఉంది. దేవుని వాక్యంలో ఒక మాట చూద్దాం. చూడండి, నిర్గమకాండము 24వ అధ్యాయం 1వ వచనం. నిర్గమకాండము 24వ అధ్యాయం 1వ వచనం. మరియు ఆయన మోషేతో ఇట్లా, నేను నీవును అహరోనును నాదాబును అబీహును ఇజ్రాయేలుల పెద్దలలో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మోషేకు తెలియపరుస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఏమని తెలియపరుస్తున్నాడంటే, నీవు అదేవిధంగా నీతో కూడా అహరోను నాదాబు అబీహు గురించి 2 వారాల ముందు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. వాళ్ళెవరు? గుర్తులేదు ఎవరికి? నాదాహు అబీహు ఎవరు చెప్పండి? గుర్తులేదా? నాదాబుకు ముందు పేరేముంది? అహరోను, నాదాబు, అబీహు. ఇప్పుడేమన్నా గుర్తొచ్చిందా? ఇంకా గుర్తు రాలేదా? ఇద్దరు దేవుని సన్నిధిలో దేవుడు చెప్పని అగ్నిని తీసుకొచ్చి చనిపోయారు కదా. ఎవరెవరు?
నాదాబు, అబీహు, అంతేనా? వీళ్ళెవరు? అహరోను యొక్క కుమారులు. హల్లెలూయా. ఎవరు? అహరోను యొక్క కుమారులుగా మనం చూస్తా ఉన్నాం. మళ్ళీ చదవండి ఆ మాట. వీళ్ళందరినీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే రమ్మని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? నాదాబు, అబీహు, అహరోను. ఇజ్రాయేలీల్లో ఎంతమంది పెద్దలు? 70 మంది పెద్దల్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మోషే ఇజ్రాయేలీలను నడిపిస్తున్నప్పుడు అది చాలా భారవంతమైన పనిగా మారిపోయింది. చాలామందిని నడిపించడం అంటే చిన్న విషయమా? అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే 70 మందిని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా మోషేకు సహకారులుగా నిలబెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. మందిరంలో సహకారులు అవసరం. వింటున్నారా? మందిరంలో ఎవరు అవసరము? సహకారులు అవసరం, సహాయం చేసే వాళ్ళు అవసరం, పరిచర్యలో ముందుండే వాళ్ళు అవసరం. యేసు ప్రభువు కూడా పరిచర్యలో ఎంతమందిని వాడుకున్నాడు? 12 మంది శిష్యులు ఉన్నారు. పరిచర్యలో సహకారంగా ఉండడానికి మనం ప్రయాసపడే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ వీళ్ళందరినీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరముగా సాగిలపడుడి. 2వ వచనం, మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను. స్తోత్రం, హల్లెలూయా. మోషే మాత్రము యెహోవాను సమీపించాలి. అంటే వీళ్ళందరూ వస్తున్నారు కానీ దేవునికి దగ్గరగా ఎవరు వెళ్ళాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు అంటే మోషే మాత్రమే. మోషేతో ఎవరెవరు ఉన్నారు? అహరోను ఉన్నాడు, 2, నాదాబు, అబీహు ఉన్నారు, 70 మంది పెద్దలు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే దూరాన్నే ఆగండి, నా దగ్గరికి ఎవరు రావాలి? కేవలం నా సేవకుడైనా మోషే మాత్రమే నన్ను సమీపించాలి, నా దగ్గరికి రావాలి. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం చూడండి. ఆ రోజులలో దేవుని సన్నిధి, దేవుని దగ్గరికి వెళ్ళడానికి అందరికీ కూడా అనుమతి లేదు. స్తోత్రం, హల్లెలూయా. మోషే మాత్రమే దేవుని దగ్గరికి రావడానికి అవకాశం కలిగింది. హల్లెలూయా. మోషేకు మాత్రమే ఆ అవకాశము ఉన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే మోషే జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు కదా. మోషేను దేవుడు ఏర్పరచుకొని పిలుచుకున్నాడు. మోషే ఏం కోరుకున్నాడు అంటే దేవుని సన్నిధిని కోరుకున్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, నిర్గమకాండము 33వ అధ్యాయం 15వ వచనం. నిర్గమకాండము 33వ అధ్యాయం 15వ వచనం. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. స్తోత్రం, హల్లెలూయా. మోషే ఏం ప్రార్థన చేస్తున్నాడు అంటే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మును తోడుకొని పోకుము అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. నీ సన్నిధి రాకుంటే నేను వెళ్ళనయ్యా, నేను ఎక్కడున్నానో ఆ ప్రదేశంలోనే ఉంటాను అనే ఉద్దేశం అతను తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇఫ్ దై ప్రెజెన్స్ గో నాట్ విత్ మీ క్యారియస్ నాట్ అప్ హెన్స్. హల్లెలూయా. ఎంత గొప్ప విషయం చూడండి. మోషే ఏమడుగుతున్నాడు? ఏం కావాలంటే ఆయనకి దేవుని సన్నిధి. అయ్యా, నీ సన్నిధి లేకుంటే నేను ముందుకు వెళ్ళను, నువ్వెక్కడ ఉంచావో అక్కడే ఉంటాను. నీ సన్నిధి లేకుండా నేను ముందడుగు వేయను, నీవు నాతో రాకుండా నేను ముందుకు వెళ్ళను అని తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో మనం ఎలా ఉంటా ఉన్నాం? దేవుని సన్నిధిని కోరుకుంటున్నామా? దేవుని సన్నిధి అంటే కేవలం మందిరమే కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని సన్నిధిని నువ్వు కలిగి ఉండవచ్చు.
హల్లెలూయా. మనం నమ్మిన దేవుడు ఆత్మస్వరూపి. ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉంచే దేవుడు. సన్నిధి అంటే దేవుని యొక్క ప్రెజెన్స్ అంటే అమ్మా దీవెన. సన్నిధి అంటే దేవుడు మనతో ఉండడం. వింటున్నారా? దేవుడు మనతో ఉండడం, దేవుని యొక్క సన్నిధి అంటారు మళ్ళీ అది. దేవుడు మనకు తోడుగా ఉండడం. హల్లెలూయా. దేవుడు కేవలం మందిరంలోనే మన తోడు ఉంటాడు అనుకుంటున్నారా? దేవుడు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ మనతో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. మోషే అదే అంటున్నాడు. మోషే మందిరంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు అనుకుంటున్నారా? కాదు. మోషే అంటున్న విషయం ఏంటి అంటే, నీ సన్నిధి రాని ఎడలా నేను ఎక్కడికి వెళ్ళను. దేవుని సన్నిధిని కోరుకునే స్థితిలో మనం ఉంటున్నామా? మన జీవితంలో దేవుని సన్నిధి కొరకు వేచి ఉండే స్థితిలో ఉంటున్నామా? దేవుని సన్నిధి మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధి కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని సన్నిధి కలిగి మనం ముందుకు సాగాలంటే ఎలా? దేవుని సన్నిధి కలిగి మనం ముందుకు సాగాలి అంటే దేవునితో సమయం గడిపే వాళ్ళంగా మనం ఉండాలి. దేవునికి ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళంగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో దేవుని సన్నిధి కలిగి ముందుకు వెళ్ళాలి. మనం దేవుని సన్నిధితో ముందుకు వెళ్ళొచ్చు, దేవుని సన్నిధి లేకుండా కూడా ముందుకు వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ మోషే ఏం కోరుకుంటున్నాడు అంటే, నాకేం కావాలి? డబ్బులు కావాలా? కొంతమంది నాకు ఉద్యోగం ఇవ్వండి అయ్యా, ఎక్కడికైనా వెళ్తా కదా. నాకు ఏదైనా అవకాశం వస్తే ఇక దేవుని సన్నిధి లేదు, దేవుని మందిరం లేదు. ఇక్కడ మోషే మాత్రం ఏమంటున్నాడంటే, నువ్వు ఏమి ఇచ్చినా కానీ అది కాదు ప్రభువా, నీ సన్నిధి ఉంటే నేను వెళ్తా. నువ్వు నాతో కూడా వస్తే నేను వెళ్తా. నువ్వు లేకుండా ఎంత ఉన్నతమైన ప్లేస్కైనా కానీ, ఎంత శ్రేష్టమైన ప్లేస్ అయినా కానీ నాకు అవసరం లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప విషయం చూడండి. ఈ మాట ఎవరు చెప్పగలుగుతారు అంటే, దేవుని సన్నిధిని రుచి చూచి దేవునితో సహవాసం కలిగి ఉన్న వాళ్ళు తేలపరచగలుగుతారు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. దేవుని సన్నిధిని నువ్వు తెలుసుకోవాలి అంటే దేవునితో ఒక సహవాసం ఉండాలి. నీకు దేవునితో ఒక సహవాసం ఉండాలి, అవునా కదా? దేవునితో సహవాసం లేకుండా నువ్వు దేవుని సన్నిధి ఆకాంక్షించే వ్యక్తిగా ఉండవు. మనం ఎవరితో ఎక్కువ ఉండాలనుకుంటాం చెప్పండి? ఎవరితో ఎక్కువ ఉండాలనుకుంటాము అంటే, ఎవరినైతే ఇష్టపడతామో, ఎవరి గురించి అయితే మనం తెలుసుకుంటామో వాళ్ళతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. దేవుణ్ణి నువ్వు తెలుసుకుంటున్న కొలది దేవునితో సహవాసం కలిగి నువ్వు ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. మోషే జీవితంలో దేవుని గురించి చాలా గొప్ప విషయములు అతని జీవితంలో దేవుడు బయలుపరిచాడు. దేవునితో ఒక గొప్ప సహవాసం కలిగి జీవించిన వ్యక్తి మోషే. హల్లెలూయా కదా. మోషే చేసిన అద్భుతములు చిన్నయా? దేవుని శక్తిని గొప్ప రీతిలో చూచిన వ్యక్తి, తన ప్రజలకు చూపించిన వ్యక్తి, అనేకులను దేవుని దగ్గరికి నడిపించిన వ్యక్తి, అనేకులను బానిసత్వం నుంచి విడిపించిన వ్యక్తి ఆయన. హల్లెలూయా. దేవుని శక్తి సామర్థ్యములను చూసిన వ్యక్తి. మోషేను దేవుడు ఏర్పాటు చేసుకొని, అయ్యా నా ప్రజలను విడిపించడానికి నేను నాయకునిగా నిలబెడుతున్నాను అన్నప్పుడు మోషే ఏమన్నాడు అంటే, నేను వెళ్ళలేను ప్రభువా, నేను చేయలేను ప్రభువా అన్నప్పుడు, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటా అని దేవుడు బలపరిచినప్పుడు వెళ్ళాడు. కొన్ని సూచక్రియలు చేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఫరో ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి పంపించడానికి ఇష్టపడాడు కదా. నేను పంపించను అంటాడు. ఎందుకంటే ఐగుప్తు దేశంలో మంచి పనోళ్ళు ఎవరు? మంచిగా ఎక్కువ పని చేయించుకుంటుంది ఎవరి ద్వారా అంటే ఇజ్రాయేలుల ద్వారా. వీళ్ళని బానిసలుగా చేసేసాడు. చాలా చాలా భారవంతమైన పనులు చేపిస్తూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళని పంపించను అన్నాడు. అప్పుడు దేవుడు కొన్ని సూచక క్రియలు చేశాడు. స్తోత్రం, హల్లెలూయా.
సూచక్రియలు ఏం చేశాడు చెప్పండి? మోషే ద్వారా. అమ్మా వినిపిలే, కొంచెం గట్టిగా చెప్పండి, తప్పైనా పర్లేదు. చెప్పండి. నీళ్ళని రక్తంగా మార్చాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశాడు? మోషే చెప్పిండు, నువ్వు ఇట్లనే నీ హృదయాన్ని కఠినంగా చేసుకుంటే ఏమైపోద్దంటే మీకు తాగడానికి నీళ్ళు లేకుండా నీళ్ళన్నీ కూడా రక్తంగా మారిపోతాయని చెప్పిండు. చెప్పేసరికి ఏం జరిగింది? నీళ్ళన్నీ రక్తంగా మారిపోయినాయి. అక్కడ ప్రవహిస్తున్న నదులన్నీ కూడా రక్తముతో పారుతూ ఉన్నాయి. రక్తం చూసిండ్రు ఎప్పుడైనా? రక్తం పారుతూ ఉంది. ఇంట్లో స్నానం చేద్దామని ట్యాప్ తిప్పితే ఏమొస్తుంది? నీళ్ళు తాగుదామని కుండలోంచి నీళ్ళు తీస్తే ఏమున్నాయి? రక్తం. అంత రక్తంగా మారిపోయింది. ఆయన విన్నాడా? వినలే. మళ్ళీ ఏం చేసిండు? ఇట్లనే ఉండండి, మీ ఇంటికి రేపు అన్ని కప్పలు వస్తాయని చెప్పిండు. హల్లెలూయా. చెప్పగానే తరువాత రోజు ఆ ప్రదేశం అంతా కూడా కప్పలు, మళ్ళీ మిడతలు ఇలానే కఠినపరుచుకుంటుంటే మళ్ళీ ఏం చెప్పాడు అంటే, రేపు మీ జనముల్లో అందరి మొదటి సంతానం అందరూ కూడా మరణిస్తారని చెప్పాడు. చనిపోతారని కూడా చెప్పాడు. నెక్స్ట్ రోజుకి ఏమైపోయిందో తెలుసా? అనేకుల ఇండ్లలో రోదన, దుఃఖం. అంత గొప్ప కార్యములు మోషే ద్వారా దేవుడు జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తోడుగా ఉంటే ఎలాంటి కార్యములు జరుగుతాయి అనేది మోషేకు తెలుసు. దేవుని సన్నిధి ఉంటే మన జీవితం ఎలా ఉంటుందనేది మోషేకు తెలుసు. మోషే రుచి చూచాడు, తెలుసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏం పలుకుతున్నాడు అంటే, అయ్యా నీ సన్నిధి రాకుండా నేను ఎక్కడికి వెళ్ళను. మళ్ళీ చదవండి. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకయ్యా. నీ సన్నిధి రాకుంటే మమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకొని పోకు. ఈ అరణ్యంలోనే ఉంటాం, ఈ ఎండలోనే ఉంటాం, ఆకలైనా తట్టుకుంటాం, ఎలాంటి పరిస్థితి అయినా తట్టుకుంటాం, కానీ నువ్వు లేకుంటే నేను తట్టుకోలేను. నీ సన్నిధి కావాలి, నువ్వు ఉండాలి ప్రభువా. ఎంత గొప్ప విషయం చూడండి. మనం దేవుని కొరకు ఎదురు చూసే వాళ్ళంగా ఉన్నామా? దేవునితో సమయం గడిపి దేవుని సన్నిధిని ఆకాంక్షించే వాళ్ళంగా ఉంటున్నామా? మీ పక్కన వాళ్ళని అడగండి, నీకు దేవుని సన్నిధి పట్ల ఆశ ఉందా అని అడగండి. ఉందంటనా? యేసు నామములో నీ ఆశ అధికమవును గాక అని చెప్పండి. దేవుని సన్నిధి ఉండే ప్రదేశంలో మనం ఉండడానికి ఇష్టపడాలి. దేవుని సన్నిధిని కోరుకునే వాళ్ళు ఉండే ప్రదేశంలో ఒక ప్రదేశం ఏంటో తెలుసా? దేవుని మందిరం. దేవుని మందిరంలో మనం ఏం చేస్తాం చెప్పండి? దేవునితో సమయాన్ని గడుపుతాం. ప్రారంభం మొదలుకొని అయిపోయేదాకా దేవునితో ఒక సహవాసం కలిగి దేవుణ్ణి మహిమపరచడం, దేవుణ్ణి ప్రార్థించడం, దేవుని మాటలు వినడం, దేవుని ప్రజల జీవితంలో జరిగిన సాక్ష్యములు వినడం, మన జీవితంలో బలపరుచుకొని దేవుని కొరకు జీవించడానికి మనం ఉజ్జీవింపబడతాం. హల్లెలూయా. దేవుని సన్నిధిని కోరుకునేవారు దేవుని మందిరంలో ఉంటారు. ఎలాంటి పరిస్థితిలో కూడా దేవుని మందిర కార్యక్రమంలోనూ మిస్ కాకుండా ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిని కోరుకోవాలి. దేవుని సన్నిధిని పక్కన పెట్టేవాళ్ళు ఈ లోక సంబంధమైన కార్యములు ఏవైనా ఉంటే వాటికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. హల్లెలూయా. మనం దేవుని కార్యక్రమములకు ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? కీర్తనల గ్రంథము 36వ అధ్యాయం 8వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయం 8వ వచనం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. హల్లెలూయా. మందిరానికి వస్తే నీకు ఏం దొరుకుతుందో తెలుసా? సంతృప్తి దొరుకుతుంది. ఇంగ్లీష్లో అయితే ఏముంది? దే షల్ బి అబండెంట్లీ సాటిస్ఫైడ్ విత్ ద ఫ్యాట్నెస్ ఆఫ్ దై హౌస్. హల్లెలూయా.
నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుతున్నారు. హల్లెలూయా. దేవుని మందిరంలో ఏముందంటే సమృద్ధి ఉంది. దేవుని మందిరంలో ఏముంది? సమృద్ధి ఉంది. దేవుని మందిరంలో సమృద్ధి ఎందుకు ఉందంటే దేవుని మందిరంలో దేవుని సన్నిధి ఉంటుంది కాబట్టి. దేవుని సన్నిధి ఉన్న ప్రదేశంలో మనకు సమృద్ధి కలుగుతుంది. హల్లెలూయా. దేవుని సమృద్ధిని చూసిన వాళ్ళు సంతృప్తి పొందుతూ ఉంటారు. యు విల్ బి సాటిస్ఫైడ్. ఈ లోకంలో నువ్వు ఎన్ని రోజులు బయట తిరుగుతున్నా కానీ నీకు దొరకని సంతృప్తి మందిరమునకు వచ్చి ఒకరోజు దేవునితో సమయాన్ని గడిపితే వచ్చే సంతృప్తే వేరు. హల్లెలూయా. అది ఎవరికి తెలుస్తుంది అంటే పొందుకున్న వాళ్ళకు తెలుస్తుంది. హల్లెలూయా. నీ మందిరములో సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. మందిరములో కలిగిన సమృద్ధి వలన నువ్వు సంతృప్తి పొందుదువుగాక. తర్వాత నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. హల్లెలూయా. ఏం తాగాలమ్మా? నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. అండ్ thou shall make them drink of the rivers of thy pleasures. ఆనంద ప్రవాహం ఉందంట. దేవుడు మనల్ని ఆనంద ప్రవాహముతో మన దాహం తీరుస్తానంటున్నాడు. ఎంతమంది జీవితంలో ఆనందం కావాలి? ఆనందం అంటే ఏంటి? ఆనందం అంటే ఏంటి? ఆనందం అంటే సంతోషం కదా, హ్యాపీనెస్, జాయ్. ఆనంద ప్రవాహం అంటే ఏంటి చెప్పండి? ప్రవాహం అంటే ఏంటి? నీళ్లు పారడం కదా. ప్రవాహం అంటే వరదలు వచ్చినప్పుడు రీసెంట్గా మన దగ్గర కూడా వచ్చినాయంట. కిల్లా బజారా, కిల్లా గుట్ట నుంచి నీళ్ళు వస్తుంటే చేపలు కూడా వచ్చినాయంట. చేపలు కూడా పట్టిండ్రు. మాకు కూడా తెచ్చిచ్చారు. మన ఎవరో పోయిన బాలమ్మ వాళ్ళ మై వాళ్ళు పోయి పట్టినప్పుడు మాకు చేపలు తెచ్చారు. హల్లెలూయా. భలే రుచిగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ప్రవాహం 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 అంటే నీళ్ళు ప్రవహించే ప్లేస్. అట్లా ఏం ప్రవహిస్తుంది అంటే నీ జీవితంలో ఆనందం ప్రవహిస్తుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో నిజమైన ఆనందము దేవుని నుండి మనం పొందుకోవాలి. నిజమైన ఆనందం మనకు ఈ లోకంలో దొరకదు, కానీ దేవుని సన్నిధిలో నిజమైన ఆనందం, నిజమైన సంతోషం మనకు దొరుకుతుంది. హల్లెలూయా. ఇన్ యువర్ ప్రెజెన్స్ దెర్ ఈస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. అంతే కదా. దేవుని సన్నిధిలో, అది కూడా చాలామంది నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అంటే, సన్నిధి అంటే మందిరం అనే కాదు, దేవుడు ఉండే ప్రదేశం. అంటే దేవుడు నీతో ఉన్నప్పుడు ఎక్కడైనా కానీ నువ్వు సంతోషాన్ని కలిగి ముందుకు వెళ్ళొచ్చు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిని కేవలం దేవుని మందిరానికి పరిమితి చేయకూడదు. దేవుడు నీతో కూడా నీ జీవితంలో నీకు తోడుగా వస్తూ నీలో ఉండి నిన్ను నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని మందిరంలో దేవుని సన్నిధి ఉంటుంది, కానీ దేవుడు కేవలము మందిరమునకు మాత్రమే నీతో ఉన్న రిలేషన్షిప్ని పరిమితి చేయాలనుకోవట్లేడు. హల్లెలూయా. వింటున్నారమ్మా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీతో రావడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. అయితే మందిరములో దేవుని కార్యములు పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మందిరంలో దేవుని కార్యక్రమములు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, దేవుని ప్రార్థనలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎక్కడ 2-3 నా నామంలో చేరి ఏకీభవిస్తే వారి మధ్యలో నేను ఉంటా అంటున్నాడు. వింటున్నారా? దేవుడు మనతో ఎల్లవేళలా ఉంటాడు కదా, ఎప్పుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. కానీ ఆయన సన్నిధిని ఎక్స్పీరియన్స్ చేయడానికి కొన్ని ప్రదేశములు అవసరపడతా ఉంటాయి. దేవుడు మోషేతో మాట్లాడడానికి ఎక్కడికి పిలిచేవాడు తెలుసా? పర్వతముల మీదికి రమ్మనేవాడు. సీనాయి పర్వతము, ఇంకోటి ఏంటిది, మోరియా పర్వతం. ఇక్కడ కూడా మనం చూసాం, ఇందాక చదివాం, అహరోను, నాదాబు, అబీహు 70 మంది పెద్దలందరినీ కూడా ఒక ప్లేస్లో ఆగమన్నాడు. ఈయనను మాత్రము ముందుకు రమ్మన్నాడు. స్తోత్రం. హల్లెలూయా.
దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉండాలి అంటే కొన్ని ప్రదేశములు నీ జీవితంలో చాలా ప్రాముఖ్యం. ఆ ప్రదేశము ద్వారా ఆ ప్రదేశానికి నువ్వు కనెక్ట్ అయి ఉంటే నీ జీవితంలో దీవెనలు పొందుతావు. స్తోత్రం, హల్లెలూయా. ఎవరితో అయితే దేవుని సన్నిధి నీ జీవితంలో పొందుకుంటున్నావో వాళ్ళతో నువ్వు కనెక్ట్ అయి ఉంటే నీ జీవితంలో దేవుని సన్నిధిని ఆస్వాదించవచ్చు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని మందిరంలో ఏముందంట? ఆనంద ప్రవాహము. ఆనంద ప్రవాహాన్ని మనము తాగే స్థితిలో ఉండాలి. తర్వాత 9వ వచనం, నీ యొద్ద జీవపు ఊట కలదు. దేవుని దగ్గర ఏముంది? జీవపు ఊట. ఊట. ఫర్ విత్ ది ఈజ్ ద ఫౌంటైన్ ఆఫ్ లైఫ్. జీవపు ఊట ఉంది. ఎక్కడ? దేవుని దగ్గర. దేవుని సన్నిధిలో ఏముంది? జీవపు ఊట. అందుకే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఐఎమ్ ద లైఫ్. జీవపు ఊట. ఊటలు చూసినరా? ఊట అంటే ఏంటంటే కొన్ని గుంతలు ఉంటాయి, నీళ్లు తోడుతున్న కొలది మళ్ళీ నీళ్ళు వస్తూనే ఉంటాయి. నువ్వు ఎంత తోడితే అంత వస్తూనే ఉంటాయి. దేవుని దగ్గర ఏముందంటే జీవపు ఊట ఉంది, నీళ్ళ ఊట కాదు. నువ్వు జీవించాలంటే జీవం కావాలి, లైఫ్ కావాలి. దేవుని దగ్గర ఏముంది అంటే జీవపు ఊట ఉంది. అందుకే యేసు ప్రభు చెప్పిన మాట, గొర్రెలకు సమృద్ధి జీవం నేను ఇవ్వడానికి వచ్చాను. స్తోత్రం, హల్లెలూయా. దొంగ ఎందుకు వస్తాడు? దొంగిలించుటకు, చంపుటకు, నాశనం చేయడానికి. కానీ మంచి కాపరి అయిన యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ఆయన గొర్రెలకు జీవమును, ఆ జీవమును సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. మనందరి జీవితంలో సమృద్ధి అయిన జీవం అనుగ్రహించబడును గాక. సమృద్ధి అయిన జీవం యేసు నామములో పొందుకో. ఆమేనండి. జీవము కావాలి. హల్లెలూయా. జీవించాలంటే ఏం కావాలి? జీవము కావాలి. దేవుడి నుంచి జీవపు ఊట వస్తుంది, కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. దేవుని దగ్గర ఏముంది? వెలుగు ఉంది. నీ జీవితం వెలిగించబడాలి అంటే దేవుని దగ్గరికి నువ్వు రావాలి. దేవుని సన్నిధిలో సమయం గడిపే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు సమయాన్ని గడిపితే నీ జీవితం వెలిగించబడుతుంది. నేను దేవునితో సమయాన్ని గడిపిన కొలది నా జీవితం వెలిగించబడతా ఉంటుంది. దేవుని నమ్మకం ముందు మన జీవితం అంతా చీకట్లో ఉంటుంది. మెల్లగా దేవుని తెలుసుకోగానే మన జీవితం ఏమవుతుంది? వెలిగించబడుతుంది. ఆ వెలుగును కొనసాగిస్తూ, ఆ వెలుగును మనం ఇంకా ప్రకాశిస్తూ వెలుగులో బలపడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని నమ్ముకోగానే ఒకవేళ నీ వెలుగు ఎట్లుండి ఉండొచ్చు? అంటే దేవుని గురించి వింటున్న కొలది మెల్లమెల్లగా నీ యొక్క జీవితం అనేది బలపడతా ఉంటుంది. ఇక్కడ 0 బల్బులు ఉన్నాయి, చూసినరా? అక్కడ చూడండి, అక్కడ ఒకటి, ఇక్కడ చూడండి. ఆ చిన్న బల్బు ఏంటిదంటే 0 బల్బులు అంటుంటారు. అంటే 1 వోల్ట్ కూడా ఉండదు, అది 0 వాట్సా? ఇప్పుడు వాట్స్లో చూస్తున్నారు. 0 బల్బ్ అంటుంటారు. అది వెలిగినా కానీ పెద్ద వెలుతురేమీ అనిపించదు. తర్వాత ఈ బల్బులు చూసినరా? ఇవి ఎన్ని వోల్ట్స్? 40. ఎన్ని? 40. 0కి 40కి అంత తేడా ఉంది. మన ఇండ్లల్లో సాధారణంగా మనం వాడేది ఏంటంటే 9 వాట్స్ బల్బులు వాడుతుంటారు ఎక్కువ. కొంతమంది 12 కూడా వాడుతుంటారు. కొంచెం ఎక్కువ కావాలన్నారు 12, 15 అట్లా వాడుతుంటారు. నువ్వు ఎంత వాటేజ్ ఉన్న బల్బును పెడితే అంత వెలుగు వస్తుంటుంది కదా, అవునా కదా? తర్వాత మన స్టేజ్ మీద ఉన్న లైట్స్ 50 వాట్స్, ఇంకొక 10 ఎక్కువ. హల్లెలూయా. కొంత దేవుడు సహాయం చేసినప్పుడు 200 వాట్స్ అక్కడక్కడ పెట్టాలని ఆశ. హల్లెలూయా. అప్పుడు ప్రదేశం అంతా కూడా వెలిగించబడి నన్ను మీరు మంచిగా చూడొచ్చు. అదేవిధంగా మనము రికార్డింగ్ చేస్తున్నప్పుడు కూడా మంచిగా రికార్డ్ చేయడానికి కూడా క్లారిటీ ఉంటుంది. అంతే కదా? ఈ లైట్లన్నీ ఆఫ్ చేస్తే నేను కనిపిస్తున్నా మీకు? కనిపిస్తా కానీ ఇప్పుడు కనిపిస్తున్నట్టు కనిపించదు.
అదేవిధంగా మన జీవితంలో దేవుడు వెలుగును అనుగ్రహిస్తున్న కొలది, నీ జీవితమును నువ్వు వెలిగించుకుంటున్న కొలది నీ మార్గము నీకు తెలియపరచబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? నీ జీవితము మహిమలో నుండి మహిమలోకి వెళ్ళాలి. గ్లోరీ టు గ్లోరీ. ఒకటే స్థితిలో మనం ఉండకూడదు. హల్లెలూయా. దేవునితో సమయము గడపడానికి నువ్వు ఆలోచన కలిగి ఉండాలి. దేవునితో సమయం గడపడానికి నువ్వు ఆలోచన కలిగి ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉండడానికి నువ్వు ఆలోచన కలిగి ఉండాలి. దేవుణ్ణి ప్రార్థించే ఒక ప్రదేశం నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. దేవునితో సహవాసం కలిగి దేవునిలో బలపడడానికి కొన్ని పరిస్థితులను నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు కూడా ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళేవాడు చెప్పండి? అరణ్యంలోనికి వెళ్ళేవాడు, అవునా కదా? అరణ్యం అంటే అడవి, ఏకాంతమైన ప్రదేశం. అంటే ఎవరు లేకుండా దేవునితో సమయం గడపడానికి నువ్వు ఇష్టపడాలి. అందరితో ప్రార్థన చేసేవాడు అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా దేవునితో సమయాన్ని గడిపాడు. ఎంతమంది దేవునితో వ్యక్తిగతంగా సహవాసం కలిగి ఉంటారు? ఉన్నారు. హల్లెలూయా. వ్యక్తిగత జీవితంలో కూడా నువ్వు సహవాసం కలిగి ఉండాలి. దేవునితో దేవుని సన్నిధిని ఆకాంక్షించే బిడ్డవుగా నువ్వు ఉండాలి. అయ్యగారు నాకు వ్యక్తిగతంగా టైం ఏడు ఉంటుంది? టైం ఉండదా? అన్నిటికీ టైం ఉంటుంది అయ్యగారు, దేవునికే టైం ఉండలేదు, ఏం చేయాలి? జాగ్రత్త. టైం ఇచ్చిన దేవునికి టైం లేదంటే నీ టైం అయిపోయింది అన్నాడు అనుకో, అప్పుడేం చేస్తావు? కొంతమంది దేవుని మందిరానికి రమ్మంటే రారు, వాళ్ళ టైం అయిపోయినట్టు ఏదైనా వస్తుంది చూడు పరిస్థితి, అప్పుడు దేవుని దగ్గరికి వస్తారు. అయ్యా నా టైం అయిపోయినట్టు అనిపిస్తుంది అయ్యా. ఎందుకు? వచ్చిన రోగమో వచ్చిన సమస్యో ఏదో వచ్చింది అన్నప్పుడు దేవుని మందిరానికి వచ్చి నా టైం అంతా ఏసేకే, నన్ను బ్రతికిస్తే ఏసే కొరకే జీవిస్తా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవునితో సమయాన్ని గడపాలి. కొన్నిసార్లు మనకున్న ప్రదేశములు అంతగా అంటే చిన్న ఇండ్లలో ఉన్నారనుకో, ఎట్లా మరి ఏకాంతంగా సమయం గడపడం చెప్పండి? ఒక దైవజనుడు సాక్ష్యంలో చెప్తా ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో దేవుణ్ణి ఎవరు నమ్ముకోలేదంట. ముస్లిం కుటుంబం నుంచి వచ్చాడు. దేవుడు అతనితో మాట్లాడి దేవుడు అతన్ని మార్చినప్పుడు ఇంట్లో అందరూ కూడా యేసు ప్రభువు గురించి తెలియని వాళ్ళు. ఈయన నమ్ముకున్నాడంటే కూడా ఇబ్బంది. ఆయన బాత్రూంలో దేవుని వాక్యాన్ని చదివేవాడంట. ఏం చేసేవాడు? బాత్రూంలో. ఇది కొన్నిసార్లు ఎట్లనో అనిపించవచ్చు, కానీ ఆయనకి ఉన్న ప్లేస్ అదే. వాళ్ళ భార్య అనేదంట, ఏంది ఈయన ఇంతసేపు బాత్రూంలో ఏం చేస్తున్నాడు, ఇన్ని గంటలు ఎందుకు వెళ్తున్నాడు? ఆయన బాత్రూంలో ఉండి బైబిల్ చదువుకునేవాడంట. అంటే ఏదో ఒక విధంగా దేవుని సమయాన్ని గడపాలి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఏదో ఒక రీల్లో చూస్తూ ఉన్నా, ఒక ఆయన ఒక ఆమె అనుకుంటా ఇట్లనే ఫోన్ నొక్కుతూ ఉంది, ఎట్లా దుప్పటి కప్పుకొని. వాళ్ళ తల్లిదండ్రులు రాగానే లైట్ వేయంగానే ఏం చేస్తుంది? ఫోన్ పక్కన పెట్టి కళ్ళు మూసుకుంటుంది. మళ్ళీ లైట్ ఆఫ్ చేసి పోగానే మళ్ళీ ఫోన్ ఇటనే చేసి లైట్ ఆన్ చేయగానే ఆమె పడుకుంది. మళ్ళీ వీళ్ళ తల్లో తండ్రి పోకుండానే రూమ్లోనే ఉండి లైట్ ఆఫ్ చేసిండు. ఎమ్మట ఏం చేసింది మా పోయిర్రు అనుకొని ఫోన్ తీసి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎప్పుడు ఏ టైంలో మాట్లాడుతున్నాం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. అయ్యగారు భలే చెప్తున్నాడు, అందరితో మాట్లాడాలి, సీక్రెట్గా మాట్లాడాలని చెప్తున్నాడు అని. సీక్రెట్గా మాట్లాడడం అని కాదు నేను చెప్పేది. దేనికైనా నువ్వు ప్రయాసపడితే సమయాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతావు కదా. ఫోన్తో సమయాన్ని గడపడానికి కొంతమంది ఏదో విధంగా టైం చేసుకుంటారు. ఒక 5 నిమిషాలు టైం దొరికిందంటే ఏం చేస్తారు?
ఫోన్ తీసి రీల్స్. ఒక పిల్లగాడు నేను చూసిన, హాస్పిటల్లో అడ్మిట్ చేసిర్రు, వానికి బాగాలేదంట. వాడు పరిస్థితి ఏంటంటే గాల్లోనే ఇట్లా 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 అంటున్నాడు, ఫోన్ కూడా లేదు. చూసిరా? ఎవరైనా చూసినరా? చూడలేదా? చూసిరు, కొంతమంది చూసిరు. వాడు ఇట్లా ఇట్లా పబ్జీ లాగా ఆటలు ఆడుతున్నాడు, పని చేయట్లేదు బ్రెయిన్. రోజు అని 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 కొంతమంది పిల్లలకు కూడా, చిన్న చిన్న పిల్లలకు ఫోన్ ఇచ్చి, అన్నమ్మాను మా పిల్ల చూడు, మా బాబు చూడు, భలే రీల్స్ అన్నీ. యూట్యూబ్ ఆయన్నే ఓపెన్ చేస్తాడు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ కూడా అన్నీ. ఒక నిమిషం కూడా కాన్సన్ట్రేట్ చేసే అంత లేదు ఇప్పుడు పిల్లలకి. కాన్సన్ట్రేషన్ని నువ్వే ఏం చేస్తున్నావు అంటే తగ్గించేస్తున్నావు. వింటున్నారా? మనుషులు ఏ విధంగా ఆలోచిస్తున్నారో దాన్ని బట్టి సోషల్ మీడియా యాప్స్ అన్నీ కూడా వాళ్ళు డిజైన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అంతా కూడా కాన్సన్ట్రేషన్ అనేది తక్కువగా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఒక షార్ట్ ఎంత టైం పెట్టవచ్చు తెలుసా? ఎవరైనా యూట్యూబ్ నడుపుతున్నారా? రీల్స్ చేస్తారా ఇన్స్టాగ్రామ్లో? ఎవరు లేరా? ఇట్లనే అంటారు. అప్పుడప్పుడు నాకు వస్తూ ఉంటాయి సజెషన్స్లో వస్తుంటాయి, పలానా పేరు, అరే ఎవరిదా ఇది అని ఓపెన్ చేస్తే ఏడనో ఒక ఫోటో కనిపిస్తుంది. అన్ని పేర్లన్నీ వేరే పెట్టేస్తారు ఇప్పట్లో. ఎవరా అని గమనించినప్పుడు బయటపడుతుంది. మంచిదే, వాడండి ఇన్స్టాగ్రాము, ఈ యూట్యూబ్ వాడకుండా ఏమి లేకుండా జీవించడం కాదు, కానీ వాడేవి సరైన రీతిలో వాడాలి. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేని కొరకు ఉపయోగిస్తున్నావు అని ఆలోచించి వాడాలి. వాడుతున్నవి దేవునికి మహిమకరంగా వాడు, అది దీవెనకరం. స్తోత్రం, హల్లెలూయా. ఏదో చెప్తున్నా. ఇన్స్టాగ్రామ్లో ఎన్ని మినిట్స్ వీడియో పెట్టవచ్చు? ఇటు సైడ్ నుంచి చెప్పాలి, ఇటు సైడ్ చెప్పొద్దు. ఇటు కొంచెం క్రియేటర్స్ ఉన్నారు కాబట్టి ఇటు వద్దు, ఇటు చెప్పండి. ఇన్స్టాగ్రామ్లో ఎన్ని మినిట్స్ రీల్ పెట్టవచ్చు? తెలీదు ఎవరికి? తెలీదా? ఓకే, మంచిదే, పర్లేదు. అంటే మీరేందంటే మీరు ఓన్లీ వ్యూవర్స్, మీకు ఎంత టైం పెట్టాలి ఇవన్నీ మీకు అవసరం లేదు, కానీ వచ్చిన రీల్నల్లా చూడాలి, లైక్ చేయాలి. కొంచెం అటు ఇటు తేడా కనిపిస్తే కామెంట్స్ ఓపెన్ చేసి, నీ పేరుతో అకౌంట్ ఉండదు కదా, వేరే అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళని తిట్టి హ్యాపీగా క్లోజ్ చేసేయాలి. ఆ రోజు ప్రశాంతంగా పండుకో. అట్టున్నారా ఏంది? యేసు నామములో మన జీవితాలు మారునుగాక. ఓ 3 minutes వీడియో పెట్టవచ్చు. సరే, ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నా. ఇప్పుడైతే ప్రస్తుతం ఎన్ని మినిట్స్ వీడియో పెట్టవచ్చు? 3 minutes రీల్ పెట్టవచ్చు. 3 minutesకి పైన రీల్స్ పెట్టలేము. ఇంతకుముందు 30 seconds 1 minute ఉండేను అనుకుంటా. 90 seconds అంటే 1.5 minute. ఇప్పుడు పెంచినారు, ఒక 3 minutes పెట్టారు. ఎందుకంటే 30 seconds 1 minute 1.5 minuteలో ఏదైనా చూపించాలంటే, ఏదైనా ప్రమోషన్ చేయాలంటే టైం సరిపోవట్లేదని ఇంకొంచెం యూజ్ చేసుకోవడానికి ఇప్పుడు 3 minutes అనేది నడుస్తూ ఉంది. అయితే అన్నిటికీ సమయం మనం ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం. దేవునితో సమయం గడపడానికి నువ్వు ఆలోచన కలిగి ఉంటున్నావా? కొన్నిసార్లు బయటికి వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళు, ఏదైనా ప్లేస్లో ఏదైనా స్థలం ఉంది, ఆ ప్లేస్కి వెళ్ళి ప్రార్థన చేసుకో. ఎవరు ఉండని ప్లేస్లో కొంచెంసేపు కూర్చొని ప్రార్థన చేసుకో. ఏదైనా పార్క్ దగ్గరలో ఉంది, పార్కుకి వెళ్ళి ప్రార్థన చేసుకో. లేదంటే నీ పరిస్థితి వెళ్ళే పరిస్థితి కూడా లేదు, ఇంట్లో అందరు పడుకున్నాక ప్రార్థన చేసుకో. కొన్ని సలహాలు ఇస్తా ఉన్నా. దేవునితో సమయం గడపడానికి మనం ఆలోచిస్తున్నామా? టైం దొరికితే ఆ ఆట ఆడదాం, ఈ ఆట ఆడదాం, అక్కడికి వెళ్దాం, వాళ్ళని కలుద్దాం, వీళ్ళని కలుద్దాం. దేవునితో సమయం గడపాలి, దేవుని సన్నిధిని కోరుకునే స్థితిలో ఉంటున్నావా? అది నీకు కావాల్సింది, అది చాలా ప్రాముఖ్యం. దేవుడు కూడా నీతో సహవాసం కలిగి నీతో సమయం గడపడానికి ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు దేవునికి సమయాన్ని ఇచ్చేవానిగా ఉన్నావా? మనం యేసు నామములో దేవుని సన్నిధిని కోరుకునే బిడ్డలముగా ఉందుముగాక. 10వ వచనం చదవండి. నిన్ను ఎరిగిన వారి ఎడల
నీ కృపను యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. ఇక్కడ చూడండి 11వ వచనం, గర్విష్ఠుల పాదమును నా మీదికి రానీయకుము, భక్తిహీనుల చేతిని నన్ను పారద్రోలనీయకుము. ఈ 10వ వచనం వరకు మనం ఏం చూస్తున్నాము అంటే దేవుని మందిరములో ఏమేమి ఉన్నాయని చూస్తున్నాం, అంతే కదా. 8వ వచనంలో నీ మందిరం యొక్క సమృద్ధి వలన మాకు వారు సంతృప్తి నొందుతున్నారు. దేవుని మందిరంలో సమృద్ధి ఉంది, తర్వాత జీవపు ఊట ఉంది, తర్వాత ఆనంద ప్రవాహం ఉంది. ఇవన్నీ మనం చదువుకుంటూ వచ్చినాం. 11వ వచనంలో ఎవరి గురించి రాయబడిందో తెలుసా? చదవండి. గర్విష్ఠుల పాదములు నా మీదికి రానియకుము. ఇక్కడ దాకా మందిరం గురించి, మందిరానికి వెళ్ళతే ఏం పొందుకుంటామని వస్తా ఉన్నాం. ఇక్కడ ఈ వచనంలో మనం చూస్తే గర్విష్ఠుల పాదములు నా మీదికి రానియకు అంటే దేవుని సన్నిధిని కోరుకోకపోవడానికి గల ఒకానొక కారణం ఏంటంటే గర్వం. వింటున్నారా? గర్వం ఏం చేస్తుందంటే దేవునితో నీకు సహవాసం అవసరం లేదు, దేవుని సన్నిధి, దేవుని మందిరం నీ జీవితంలో అవసరం లేదు. మందిరానికి రాని వాళ్ళ జీవితంలో ఉండే ఒక గర్వంతో కూడిన భావన ఏంటో తెలుసా? నాకు మందిరము అవసరం లేదు. కొంతమంది మందిరానికి ప్రాధాన్యత ఇవ్వరు. వాళ్ళ జీవితంలో ఏమనుకుంటున్నారంటే మందిరం నా జీవితంలో అవసరం లేదు, మందిరం వల్ల నా జీవితంలో ఆ మందిరానికి పెద్ద అవసరత లేదు, నేను నా సొంత శక్తితో నా బలముతోటి నేనే జీవిస్తానని దేవుని సన్నిధిని పక్కన పెడతా ఉన్నారు. గర్వం అంటే ఏంటి చెప్పండి? గర్వం అంటే ఏంటి? నేను చేయగలుగుతా, నా గొప్ప, నాది, నాకంటే మునగాడు లేడు, ఇంకా వేరే వాళ్ళనంతా తక్కువగా చూడడం, ఇదంతా కూడా గర్వం కిందికి వస్తుంది. దేవుని మందిరానికి ఎందుకు రావట్లేరంటే నాకు దేవుడు అవసరం లేదు, నా జీవితాన్ని నేనే మార్చుకోగలుగుతా, నా జీవితాన్ని నేనే బాగు చేసుకోగలుగుతా అనే గర్వంతో కొన్నిసార్లు దేవుని దగ్గరికి రారు. మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలుసా? గర్వం అంతా దిగుతుంది, దేవుడు దిగిస్తాడు కదా, అప్పుడు వస్తారు, అయ్యా మీరే దిక్కయ్యా. నువ్వు దేవుని దగ్గర తగ్గించుకొని ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను నువ్వు హెచ్చించుకుంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడు అంటే తగ్గిస్తాడు. నీకు తగ్గాలని ఉందా, హెచ్చింపబడాలని ఉందా? హెచ్చింపబడాలి అంటే నిన్ను నువ్వేం చేయాలి? తగ్గించుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చించడం గొప్ప విషయం. నిన్ను నువ్వు హెచ్చించుకున్నావు అనుకో, ప్రయోజనం ఉండదు. దేవుడు నిన్ను హెచ్చించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను హెచ్చించాలని కోరుకునే దేవుడు, దేవుడు నిన్ను తలగా నిలబెట్టాలని కోరుకునే దేవుడు. అయితే దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నా సొంత శక్తితో కాదు, నా బలముతో కాదు, నా జీవితంలో ఉన్న ఏ పరిస్థితి కూడా నన్ను ముందుకు తీసుకువెళ్ళలేదు, నీ సన్నిధి నాకు కావాలి ప్రభువా అని కోరుకునే స్థితిలో ఉంటున్నావా? అది కావాల్సింది. మోషే అంటున్నాడు, నీ సన్నిధి లేకుండా ఇక్కడి నుండి నన్ను పోనీయకయ్యా, ఇక్కడనే ఉంటా. అలాంటి స్థితిలో ఉంటున్నావా? ఎలాంటి పరిస్థితులైనా దేవుని సన్నిధిని కోరుకునే స్థితిలో ఉంటున్నావా? దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు కొన్నిసార్లు నీకు ఇష్టం లేని పరిస్థితులు కూడా నువ్వు ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు, నువ్వు ఊహించని పరిస్థితులు ఎదుర్కోవచ్చు. అయినా కానీ నాకు దేవుడే ముఖ్యమనే స్థితిలో ఉంటున్నావా? దేవుని సన్నిధి కావాలి అనే స్థితిలో మనం వేస్తున్నామో ఉందుముగాక. మోషే అదే కోరుకుంటున్నాడు. అయితే మోషే జీవితంలో మనం చూసినట్లయితే మోషే నీ సన్నిధి కావాలని కోరుకుంటున్నాడు కదా. మోషే జీవితాన్ని మనం చూస్తే కొన్ని విషయములు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 20వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 20వ వచనం. ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై. స్తోత్రం, హల్లెలూయా. మోషే గురించి రాయబడిన విషయం ఏంటి అంటే మోషే ఎలాంటి వాడంట? దివ్య సుందరుడు.
సుందరుడు అంటే సౌందర్యం అంటే ఏంటి? అందం కదా. దివ్య సుందరుడు అంటే ఇంగ్లీష్లో అయితే ఎక్సీడింగ్ ఫెయిర్. అంటే మామూలు హ్యాండ్సమ్ కాదు, ఎక్సీడింగ్లీ హ్యాండ్సమ్. అంటే మామూలు మంచి అందగాడు. ఎవరు? మోషే. అంటే ఒక 1000 మంది నిలబడితే 1000 మందిలో అయినా అందంగా కనిపించే వ్యక్తి, మంచి హైటు, మంచి పర్సనాలిటీ, మంచి స్టేచర్ ఉన్న వ్యక్తి ఎవరు? మోషే. కొందరు దేవుని దగ్గరికి ఏమనుకుంటారు అంటే, నా అంత అందగాడు లేడు, నా అంత బలంగా లేరు, నా అంత ఏమంటారు, కాబట్టి నాకు దేవుడు అవసరం లేదు. మోషేని నిన్ను పక్కన పెడితే నాకు తెలిసి మోషేనే గెలుస్తాడు, నన్ను కూడా. అయినా కానీ మోషే ఏం కోరుకుంటున్నాడో తెలుసా? ఏం కావాలి? నీ సన్నిధి కావాలి ప్రభువా. నీ అందము నిన్ను దూరం తీసుకుపోలేదు, నిన్ను ముందుకు తీసుకువెళ్ళేది ఏంటంటే దేవుని సన్నిధి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధి నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. సుందరంగా ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతమంది అందంగా ఉన్నారు అనుకుంటున్నారా? ఎవరు అనుకోవట్లేరా? మీ పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు అందంగా ఉన్నావు అని చెప్పండి. ఇదేందమ్మా అందరూ అందంగానే ఉన్నారు, పక్కన వాళ్ళకి చెప్పండి. చెప్తలేరు కొంతమంది. చెప్పండి. ఎవరు నీకు చెప్పలేదేమో, నేను చెప్తున్నా, మీ అందరూ అందంగా ఉన్నారు. హల్లెలూయా. మీరందరూ సుందరంగా ఉన్నారు. దేవుడు నిన్ను నిర్మించిన విధానంలో నువ్వు సుందరంగా ఉన్నావు. అయితే బహుసుందరుడు ఎవరంటే, దివ్య సుందరుడు ఎవరు? మోషే. అంటే మోషే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఎట్లుంటుంది? ఎవరైనా అందంగా వెళ్తున్నారనుకో, చూడరా? వాస్తవం చెప్పండి. మరీ నేను దేవుణ్ణి నమ్మిన బిడ్డని నేను అసలు కళ్ళు మూసుకుంటా ఎవరైనా బయటికి వెళ్తే అంటుర్రా? ఎవరైనా మంచిగా కనిపిస్తే చూస్తామా చూడమా? అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. అరే పలానా వ్యక్తి మంచిగున్నాడు, పలానా వాళ్ళ అబ్బాయి మంచిగున్నాడు అనే ఒక ఆలోచన ఉంటుంది వాళ్ళు కనిపించే విధానమును బట్టి. మోషే కూడా చాలా సుందరుడు. కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడు తెలుసా? దేవుని సన్నిధి. ఆయనను కోరుకునే వాళ్ళు చాలామంది ఉండొచ్చు, అవును కదా? చాలామంది పెళ్ళిళ్ళు ఏం చూసి చేసుకుంటారంటే, డబ్బులు లేకున్నా కానీ ఏం కావాలి? అందం కావాలి. తెలివి లేకున్నా ఏం కావాలి? ఇప్పుడు కనిపించవు, తెలివి అవసరం లేదు, ఇప్పుడు ఏం అవసరం లేదు, ఇప్పుడు అందం చాలనుకుంటావు. పెళ్ళి చేసుకున్నాక అప్పుడు చెప్తారు ఇక, అబ్బా బైబిల్లో చదివినా కానీ దీన్ని ఎక్కువ ధ్యానించలేకపోయినా, అందరూ మోసకరం అంటే ఏం మోసం కాదేమో అనుకున్నా, మోసపోయినా అనుకుంటాడు. ఇప్పుడు మోసపోయినా అని బాధపడ్డా అయ్యగారు వచ్చి, అయ్యా మోసపోయినయ్యా అంటే, ఇక మోసపోయినావయ్యా, ఇంక జీవితాంతం నీది ఇదే పరిస్థితి. అయ్యగారు మాత్రం ఏం చేస్తాడు? పెళ్ళి దాకా నీకు సలహాలు ఇస్తాడు. పెళ్ళి అయిన తర్వాత ఏం చేయాలి? నీ బరువు నువ్వే మోయాలి. అందము మోసకరం. అంటే ఇక్కడ మోషేకు అందం ఉండడం వలన చాలా ప్లస్ పాయింట్స్ కూడా ఉండుంటాయి కదా. కొన్నిసార్లు కొన్ని ఆఫీసులకు ఒక అందమైన అమ్మాయి వెళ్ళింది అనుకో, పనులు ఎమ్మటే అయిపోతుంటాయి. బాధ అనిపిస్తుంది కొంతమందికి, అబ్బాయిలకి. అమ్మాయిలు వెళ్తే అవుతాయి, ఇంకా అమ్మాయిలలో అందమైన అమ్మాయి వెళ్ళింది అనుకో, 10 నిమిషాలలో పని అయిపోతుంది. అందుకే ఎవరైనా అందంగా ఉంటే వాళ్ళని పంపండి, పనులు తొందరగా అవుతాయి. అంటే మనుషులు చూసేదాన్ని బట్టే మనుష్యుడు ఏం లక్ష్య పెడతాడంట? పై రూపమును లక్ష్య పెడతారు. అందుకే నువ్వు కూడా మంచిగా రెడీ కావాలనేది. మనుషులు ఏం చూస్తారు? నీ లోపల ఉన్న హృదయాన్ని కాదు చూసేది. నిన్ను చూడంగానే అరే ఈమె మంచి ఆమె, ఇవన్నీ కనిపించవు. ఏం కనిపిస్తాయి? ఎట్ట పడితే అట్ట వెళ్తున్నావు అనుకో, అప్పుడు అయ్యే కనిపించేది.
రీసెంట్గా ఒక అమ్మాయి మంచిగా అనిపించింది, ఇష్టపడి కాదు, ఆ పెళ్ళి కూడా అయిపోయినట్టుంది. సాధారణంగా కనిపించినప్పుడు ఆమె వే ఆఫ్ బిహేవియర్ అంతా కూడా మాస్గా ఉంది. ఈమె బిహేవియర్ ఏంది అంత ఆపోజిట్ ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది మంచిగా కనిపిస్తారు, లోపల మాత్రం కుళ్ళు, నోరు తెరిచిరు అనుకో. ఈమెతోటేనా ఈమెనైనా నేను చూసింది ఇంతసేపు అని డౌట్ వస్తుంది. అందం మోసకరం. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, అందం మోసకరం. నువ్వు కొంచెం మంచిగా ఉంటే జాగ్రత్తగా ఉండని చెప్పండి. జాగ్రత్తగా ఉండాలి. అందంగా ఉన్న వాళ్ళ మీద కళ్ళు ఎక్కువ పడుతుంటాయి. చెడు కళ్ళు వేస్తున్నాములో దూరం అయిపోవును గాక, సరైన రీతిలో నువ్వు ముందుకు సాగుదువు గాక. అందంగా ఉండడం తప్పేం కాదు, అందంగా లేకుండా ఉండడం కూడా తప్పేం కాదు. ఉన్న అందాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, జాగ్రత్తగా ఎలా ఉండాలనేది ఆలోచించాలి. నేను అసలు నన్ను ఎవరు బాగానే ఉన్నారు అన్నారు, అదే మంచిది. నీ జోలికి ఎవరు రారు. ఒకవేళ మంచిగా ఉన్నావు అనుకో, నీ జోలికి వస్తుంటే జాగ్రత్తగా ఉండు, ఎక్కువ తక్కువ డీలింగ్స్ చేయకు. హల్లెలూయా. మనం జ్ఞానంతో ముందుకు సాగుదాం గాక. మోషే దివ్య సుందరుడు. ఎలాంటి సుందరుడు? దివ్య సుందరుడు. ఎక్సీడింగ్ అంటే మామూలు అందగాడు కాదు. అయినా కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడు తెలుసా? దేవుని సన్నిధి కావాలి. దేవుని సన్నిధి దేవుని సన్నిధి నాకు జీవితంలో అవసరం. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని సన్నిధి కోరుకునే స్థితిలో ఉంటున్నాం. ఆ తర్వాత తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత ఎన్నో వచనం అది? 21 చదవండి. తరువాత అతడు బయట పారవేయబడ్డాడు. ఫరో కుమార్తె అతన్ని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా మోషే గురించి ఏం చదివామంటే, పుట్టినప్పుడే ఎట్లున్నాడు? దివ్య సుందరుడు. వాళ్ళ తల్లికి కూడా అప్పుడు ఏం జరిగిందంటే, ఫరో వలన ఒక ఆజ్ఞ వచ్చింది. ఏంది? అబ్బాయిలందరినీ కూడా చంపేయాలి. ఎందుకంటే ఇజ్రాయేలీలు పెరిగిపోతా ఉన్నారు, దేవుని బిడ్డలు పెరుగుతురని ఏం చేశారంటే, అమ్మాయి పుడితే బతకనిస్తున్నారు, అబ్బాయిలు పుడితే మాత్రం చంపేస్తున్నారు. అలాంటి పరిస్థితిలో ఉంది. ఎవరు? మోషే తల్లి కూడా. మోషే జన్మించిండు, 3 నెలలు దాచిపెట్టిందంట. ఎట్లా దాచిపెట్టిందో, కష్టపడింది. ఇక పెద్దగా అవుతున్న కొలది దాచిపెట్టడానికి అవకాశం లేకుంటే ఒక తొట్టిలో పడుకోబెట్టి, బయట ఒక జమ్ముపేటలో పెట్టి, ఒక సరస్సులో ఉంచి తోడుగా వాళ్ళ అక్కను ఉంచింది. ఎవరైనా వస్తే చూస్తున్నాను. అక్కడికి ఎవరు వచ్చారంటే ఫరో కుమార్తె వచ్చింది. అక్కడ ఆ నీళ్ళలో స్నానం చేయడానికి వచ్చినప్పుడు పెట్టెలో ఎవరు కనిపించారు? ఏడుపులు ఏనిపిస్తూ ఉన్నాయి. అరే, ఎవరో పెట్టెలో ఉన్నట్టున్నారని చూసి ఆ బాబుని చూడగానే ఆమెకి పెంచుకోవాలని ఆశ కలిగింది. స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప విషయం. తరువాత ఏం చేసిందంటే, ఆ పక్కన ఎవరు ఉన్నారు? ఆ పెట్టె దగ్గర వాళ్ళ అక్కనే ఉంది. ఆమె వచ్చి, అమ్మ మరి ఈ బాబుని పెంచుకునే పని అయితే ఎట్లా, పాలిచ్చి పెంచాలి కదా, నాకు తెలిసిన ఒక తల్లి ఉందని చెప్పింది ఆమె. హల్లెలూయా. ఎవరిని తీసుకొచ్చింది? వాళ్ళ అమ్మనే తీసుకొచ్చింది. అప్పుడు ఫరో కుమార్తె ఏం చేసిందంటే, వాళ్ళ అమ్మని పిలిచి, ఈ బాబుని నా కొరకు నువ్వు పాలిచ్చి పెంచు, నీకు జీతం కూడా ఇస్తాను. అది స్తోత్రం, హల్లెలూయా. ఆమె కుమారునికే ఆమె జీతం తీసుకొని పెంచింది. దేవుడు గొప్ప దేవుడు. ఆయన వైపుకు చూస్తూ మనం ముందుకు సాగినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. అయితే మోషే ఎవరి కుమారునిగా పెరిగాడు అంటే, ఫరో కుమార్తె యొక్క కుమారునిగా. ఫరో ఎవరు? ఫరో రాజు. ఫరో యొక్క కుమార్తె కొడుకుగా పెరగడము అంటే గొప్ప స్థితి. అసలే అందగాడు. రెండవది ఏంటి? ఫరో కుమార్తె యొక్క కొడుకు. మామూలు స్టేటస్ కాదు. ఇప్పుడు అందం ఉంది, డబ్బులు ఉన్నాయి కదా. పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఇవే చూస్తుంటారు ఎక్కువ. అందం చూస్తారు, రెండవది
క్రిస్టియన్స్ అయితే ఏం చూడాలి? ఆత్మీయ జీవితం చూడాలి. ఇంకేం చూడాలి? డబ్బులు చూడొద్దా మరి? బాగానే అంటారు, చేసుకునే టైం కోసం అప్పుడు బయటపడతాయి. అంటే అయ్యగారు మంచి బిలీవరే కానీ ఎంత ఇస్తారు, ఏం తీసుకుంటారు? అయ్యగారు మంచోడే కానీ మనోళ్ళేనా? మనోళ్ళు ఏం లేదు. యేసయ్య నమ్ముకున్న మనందరము దేవుని బిడ్డలం. హల్లెలూయా. ఏవైతే ప్రాధాన్యమో అవి చూడాలి. ఇక్కడ మోషే దివ్య సుందరుడు, రెండవది ఏంటి? ఫరో కుమార్తె యొక్క కుమారునిగా పెంచబడతా ఉన్నాడు. ఆ స్టేటస్లో పెరిగాడు. డబ్బులు ఉన్నా కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నాకు దేవుని సన్నిధి కావాలి, నాకు దేవుని సన్నిధి కావాలి. దేవుని సన్నిధి లేకుండా ఇక్కడి నుంచి నన్ను పంపించకయ్యా అని దేవుని అడుగుతా ఉన్నాడు. నీ సన్నిధి ఉంటే నేను ఎక్కడికైనా వెళ్తా, అరణ్యములో అయినా నేను జీవిస్తా. నువ్వు లేకుంటే నేను ఎక్కడున్నా కానీ నాకు ప్రయోజనం లేదు. అది మోషే యొక్క ఆలోచన. ఇందాక మోషే నీ సన్నిధి కావాలని కోరుకుంటే మోషే గురించి నువ్వు ఆర్డినరీ పర్సన్గా అనుకున్నావేమో. ఆయన ఆర్డినరీ పర్సన్ ఏం కాదు, ఎక్స్ట్రాడినరీ, ఎక్సీడింగ్లీ ఫెయిర్. చాలా ధనం. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. ఈ రెండు విషయాలు. మరి ఇంకొక విషయం ఉంటుంది చూడండి, 22 అనుకుంటా చూడండి. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, స్తోత్రం హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. మోషే గురించి 3వ పాయింట్ ఏంటి అంటే సకల విద్యలలో ప్రావీణ్యత సంపాదించుకున్నాడు. హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఈ రోజులలో ఒక పిహెచ్డి, ఒక డాక్టరేట్, పిహెచ్డి సంపాదించిన వ్యక్తిలాగా. పిహెచ్డీలు కూడా సరిపోవు ఆ రోజులలో ఉన్న విద్యలకు. సకల విద్యలలో, ఒక విద్యలో కాదు. ఆ రోజులలో జీవించడానికి అన్ని రకాల విద్యలు నేర్పించేవాళ్ళు. ఈ రోజులలో తక్కువైపోయింది. ఎడ్యుకేషను ఎట్లుందంటే బట్టి కొట్టాలి, స్కూల్కి పోవాలి, క్వశ్చన్ ఆన్సర్ బట్టి కొట్టాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అసలు ఏం చెప్తున్నావు వీళ్ళకి తెలీదు. అది ఉన్నది ఉన్నట్టు మక్కి దింపుతారు. ఏడైనా కామా ఫుల్ స్టాప్ కూడా మర్చిపోరు కొంతమంది. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? లేదని చెప్తారు చూడు. ఇలాగ ఈ పిల్లలందరూ ఇదే. లేదు స్కూల్కి పోయి ఏం ప్రయోజనం? ఇక మనకు చదువులు అట్లనే ఉన్నాయి కాబట్టి వెళ్ళాలి. అసలు పోయేకుండా ఉండేదానికంటే ఇదే బెస్ట్. హల్లెలూయా. ఒకానొక రోజులలో విద్యలు నేర్పించేవాళ్ళు. ఇప్పటికి కూడా కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాళ్ళకి ఎక్సర్సైజెస్, తర్వాత సర్వైవల్ స్కిల్స్ నేర్పిస్తారు. అంటే పరిస్థితులను ఏ విధంగా అధిగమించాలి, తర్వాత ప్రెజర్స్ని ఎట్లా తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయి కొన్ని స్కూల్స్లో. కొన్నిట్లో ఉండవు. కొన్నిట్లో ఏంటంటే నీకు ఏమొచ్చు అనేది కాదు, నీకు 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేదే. అదే ప్రాముఖ్యంగా ఉండొద్దు. నీకు 10thలో 10/10 వచ్చినా ఇది లేకుంటే ప్రయోజనం లేదు. ఆ సర్టిఫికేట్ పెట్టుకొని నువ్వేం చేయాలి? అయ్యా నాకు 10/10 నాకు ఉద్యోగం ఏంటి ఇయ్యరు. ఇక్కడ ఏముండాలి? జ్ఞానం ఉండాలి. స్తోత్రం హల్లెలూయా. మోషే గురించి మనం చూసినట్లయితే సకల విద్యలలో ప్రావీణ్యత సంపాదించాడు. హల్లెలూయా. మంచి చదువుకున్న వ్యక్తి. అంటే అన్ని విద్యలలో అంటే ఆయనకి యుద్ధం చేయడం వచ్చు, తర్వాత అన్ని విధాలుగా సకల విద్యలలో ప్రావీణ్యత సంపాదించాడు. మనం కూడా మన జీవితంలో అనుగ్రహించిన వాటిలలో, దేవుడు మనల్ని నడిపిస్తున్న వాటిలలో ప్రావీణ్యత సంపాదించుదుము గాక. నువ్వు 10 పనులు వచ్చి రానట్టు నేర్చుకునే కంటే ఒక పనిని మంచిగా నేర్చుకో. కొంతమంది 10 రోజులు ఆడిపోతారు, 10 రోజులు ఈడిపోతారు. అదేదో వాళ్ళేదో నేర్పుతారు అంటే ఆడి కురుకుతారు, ఈడు కురుకుతారు.
అంటే అన్నీ నేర్చుకోవద్దని కాదు, కొన్ని మాత్రం నువ్వు కాన్సన్ట్రేట్ చేసి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. కొంతమంది ఈత నేర్చుకోవడానికి కూడా 2 రోజులు పోతారు, అబ్బా వచ్చేసింది, 1 నిమిషం ఈత కొడుతున్నా, 2 నిమిషాలు ఈత కొడుతున్నా. ఆ 1 నిమిషం ఈత, 2 నిమిషాలు ఈత నువ్వు నేర్చుకోకుండా ప్రయోజనం లేదు. నేర్చుకునేది ఏదో పర్ఫెక్ట్గా నేర్చుకో. కొంతమంది సైకిల్ భలే దొక్కుతా సైకిల్, వీళ్ళు దోలే సైకిల్కి 1 గిల్ల కాదు, వెనక 3 గిల్లలు ఉంటే దొక్కుతారంట వీళ్ళు. అటో గిల్ల ఇటో గిల్ల, పడేది ఉండదుగా. నాకు సైకిల్ వచ్చు ఆ 2 గిల్లలది తెలుస్తుంది. కొంతమందికి బండి ఇవ్వాలంటే భయం అవుతుంది. నాకు వచ్చు అంటారు. నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు నీకు అవకాశాలు వస్తాయి. వింటున్నారా? నీ దగ్గర ఏదైనా స్కిల్ ఉందనుకో, అప్పుడు నీకు అవకాశాలు వస్తాయి. నీకు దగ్గర స్కిల్ లేదనుకో, నువ్వేం చేయాలి? అవకాశాల కోసం నువ్వు వెళ్ళాలి. అందుకే మనం ఏం చేయాలంటే స్కిల్ నేర్చుకోవాలి. వింటున్నారా అందరూ? హల్లెలూయా. అందరూ ఏదైనా పని నేర్చుకోండి, ఏదైనా పని మంచిగా నేర్చుకోండి. కొంతమంది ఏం నేర్చుకోవచ్చు చెప్పండి? స్కిల్స్ చెప్పాలి. కంప్యూటర్ నేర్చుకోవచ్చు. కంప్యూటర్ నేర్చుకున్నారా ఎవరైనా? కంప్యూటర్ నేర్చుకోండి, కొన్ని విషయాలు నేర్చుకోండి. కొన్ని ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ నేర్చుకుంటే కొన్ని దగ్గరలో ఉద్యోగాలు వస్తాయి. ఎక్సెల్లో మనకి లెక్కలు, టాలీ ఇవి నేర్చుకుంటే కొన్ని అవకాశాలు ఉంటాయి. వీడియో ఎడిటింగ్ నేర్చుకోండి. దేవుని మందిరంలో దేవుని వీడియోస్ మందిర కార్యక్రమంలో ఎడిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇంకేముంటాయి? ఏదైనా వ్యాపారం గురించి నువ్వు స్టార్ట్ చేద్దామంటే ఆ వ్యాపారం గురించి తెలుసుకో. ఇంకేముంటాయి చెప్పండి? వంటలు, కొంతమందికి వంటలు అంటే చిరాకు. ఈ రోజులలో అందరికీ యూట్యూబ్ కూడా అందుబాటులో ఉంది. వంటలు నేర్చుకోవాలి. ఎంతమందికి వంట చేయడం వచ్చు? ఎత్తుతారు, ఎందుకంటే ఏ వంట అడుగుతలేను కదా. వాళ్ళ వంట ఏంటంటే నీళ్ళు కాగబెట్టడం, గుడ్లు ఉడకబెట్టడం, మ్యాగీ చేయడము, కాఫీ చేస్తారు. వీళ్ళు చేసేది ఏముండదు. ఒక చాయ్ పత్త బ్యాగ్ వస్తుంది, అది తీసుకొచ్చి నీళ్ళలో వేస్తారు, వేడి నీళ్ళల్లో కాఫీ డికాషన్ పెడతారు. ఇవి కాదు వంటలు. మంచిగా ఒక పూట తినే, చక్కగా కడుపు నిండా మంచిగుందని తినేటట్టు వండగలగాలి. హల్లెలూయా. కొంతమంది వంటలు చేస్తారు, వంట వచ్చంటే వచ్చే వీళ్ళకి. తిన్నోళ్ళు చెప్తారు, వీళ్ళకి వచ్చా రాదా. రీసెంట్గా ఒకళ్ళ ఇంటికి వెళ్ళినాం, మాకు దగ్గర వాళ్ళకి కొంచెం రిలేటివ్స్. అంత బాగానే ఉంది కానీ చేపలు మాడిపోయి ఉన్నాయి, నల్లగా అయి ఉన్నాయి. అవి చేపలు బాగా వేయించిరేమో, నల్లగా అయినాయి. ఇంకా మేము మంచిగా ఉన్నాయని తింటున్నాం. డాడీ తినుకుంటా, ఏది చేపలేంది మాడగొట్టిరేంది అన్నాడు. లోపల బాగుందంట, పైకి ఏమైంది మాడిపోయింది. అంటే వాళ్ళు అట్లా వంట చేస్తారని కాదు, కానీ కొన్నిసార్లు మంచిగా వచ్చిన వాళ్ళు కూడా కొన్నిసార్లు పని మీద అటుపోయి ఫోన్ చూడాలి కదా, అక్కడ స్టవ్ మీద అది పెట్టి టైం మధ్యలో ఏం చేయాలి, 2-3 రీల్స్ చూసి వచ్చేయాలి. వచ్చేసరికి మాడిపోతుంది, పాలు పొంగిపోతాయి, అవి తీసుకుపోయి పెట్టాలి. మళ్ళీ ఏమైనా ఒక మాట అంటే నువ్వు వండుకో రేపటి నుంచి, మామూలు కోపాలు రావు. మళ్ళా ఎందుకు మాడగొట్టిన అంటే కూడా వీళ్ళు వినరు. మర్చిపోయిన ఫోన్ నొక్కిన అంటే మళ్ళా బాగుండదు కదా, అవి చెప్పరు. హల్లెలూయా. సకల విద్యలను అభ్యసించడం అంటే ఏంటిది? మోజెస్ వాస్ లెర్న్డ్ ఇన్ ఆల్ ద విజ్డమ్ ఆఫ్ ద ఈజిప్షియన్స్. ఐగుప్తియులలో ఉన్న ఆ విద్యలని నేను నేర్చుకున్నాడు తెలుసా. ఈజిప్ట్ అనగానే ఏం గుర్తొస్తుంది తెలుసా? ఐగుప్తు దేశంలో ఒక ప్రపంచ వింతలలో ఒకటి ఉంది,
పిరమిడ్స్ అవి ఇట్లా ట్రయాంగిల్ షేప్లో త్రికోణాకారమా త్రిభుజాకారములో బిల్డింగ్స్ కట్టి ఉంటాయి. బిల్డింగ్స్ కాదు అవి, సమాధులు. కానీ చాలా పెద్ద. ఇప్పటికి కూడా అసలు అవి ఎట్లా కట్టిర్రు అనేది తెలియదు, ఇప్పటికి కూడా తెలియదు. ఎందుకంటే ఒక్కొక్క రాయే చాలా పెద్ద, ఒక్కొక్కటి 10 టన్నులు 100 టన్నులు. అంటే ఒక మనిషి లేపలేడు ఈ రోజులలో. అంటే మనకి పెద్ద ఎక్విప్మెంట్లు వచ్చాయి, జేసీబీలు వచ్చినాయి, ఎక్స్కవేటర్స్ పెద్దవి కూడా జరిపోయి వచ్చినాయి. ఆ రోజులలో ఉన్నాయా? మరి ఎట్లా తీసుకుపోయి ఒక రాయి మీద ఒకటి అంత పెద్ద ఎట్లా కట్టిర్రు అనేది ఈ రోజు కూడా తెలియదు. వాళ్ళు ఏం చేసి కట్టినరో. దాంట్లలో ఒకానొక దేవుని నమ్మిన వాళ్ళు కొంతమంది నమ్మే విషయం ఏంటి అంటే, అనుకునే విషయం ఏంటి అంటే, అప్పట్లో జైంట్స్ ఉండేవాళ్ళు. జైంట్స్ అంటే బలాఢ్యులు. దావీదు ఎవరిని చంపాడు? గొలియాతు గురించి మనం చూస్తే అతను ఎన్ని అడుగులు ఉన్నాడు తెలుసా? 9 మూరలు. 9 మూరలు అంతేనా? మనిషి మనం ఎన్ని మూరలు ఉంటాం? 4 మూరలు 5 మూరలు ఉంటాయి. ఆయన ఎన్ని మూరలు ఉన్నాడు? నాకు డబల్ ఉన్నాడు అంటే అతని పర్సనాలిటీ కూడా అంతే ఉంటుంది. అంత పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, జైంట్స్ వాళ్ళు. దేవుని వాక్యంలో మనం ఆదికాండంలోనే చూస్తాం, కొంతమంది ఆజానుబాహులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఈ రోజులలో అంతరించిపోయారు. నోవా రోజులలో ప్రళయం వచ్చి దేవుడు ప్రపంచాన్ని అంతటిని కూడా సమూలంగా మనుషులందరూ కూడా చనిపోయారు. చనిపోయిన వాళ్ళలో వాళ్ళు కూడా చనిపోయి ఉండొచ్చు. కాబట్టి సకల విద్యలలో ప్రావీణ్యత సంపాదించాడు, అభ్యసించడం అంటే నేర్చుకోవాలి. దానికే స్కిల్స్ రావు. నువ్వేదైనా నేర్చుకోవడానికి ప్రయత్నం చేసే వ్యక్తివిగా ఉండాలి. వింటున్నారా? నీకున్న స్కిల్ని అభివృద్ధి చేసుకోవడానికి నువ్వు ప్రయాసపడాలి. కొంతమందికి టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని నువ్వేం చేయాలి అంటే అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నీకు పాటలు పాడేస్తాయి అనుకో, ఏం చేయాలి? పాటలు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవాలి. నీకేదైనా స్కిల్ ఉందనుకో, వంటలు చేయడం కూడా ఒక స్కిల్లే. వంటలు కేవలం అమ్మాయిలే కాదు చేసేది. పెద్ద రెస్టారెంట్స్లో ఎక్కువ శాతం చెఫ్స్ ఎవరు ఉంటారో తెలుసా? చాలా తక్కువ అమ్మాయిలు ఉండేది. ఒక మంచి చెఫ్ అయితే కూడా లక్షలలో ఇన్కమ్ నెలకి, నీ స్కిల్ని బట్టే. కొంతమంది వంట అంటే అమ్మాయిల పని, మేమెందుకు చేస్తాం? నీకు ఒక టాలెంట్ ఉంటే అది ఉపయోగించుకో. స్తోత్రం, హల్లెలూయా. ఫస్ట్ మంచిగా రుచిగా వండిన వంటకం గురించి దేవుని వాక్యంలో ఎవరి గురించి రాయబడిందో తెలుసా? వండింది ఎవరు? గుమగుమలు. ఈయన ఏం వేసిండో, ఏ మసాలా వేసిండో. వాళ్ళ అన్న వచ్చేసరికి వాళ్ళ అన్నకి కడుపులో ఆకలి. నా జ్యేష్ఠవతో అక్కన్న తీసుకోరా, నీ కూర వాసనకు నేను భరించలేకపోతున్నాను, అది ఇచ్చేసిండు. ఎంత అమ్మాయిలు కాదు వంటగాళ్ళు, వంట చేసేటోళ్ళు, అబ్బాయిలు కూడా రుచిగా చేయొచ్చు. స్తోత్రం, హల్లెలూయా. నేర్చుకోవాలి. ఎంతమందికి వచ్చి అబ్బాయిలకి వంటలు వచ్చన్నవారు? హల్లెలూయా. ఒక మంచి కూర చేస్తానన్నవాళ్ళు, హల్లెలూయా. కూర నేర్చుకుంటానన్నవాళ్ళు, హల్లెలూయా. నేర్చుకోండి. ఒక మంచి కూర నేర్చుకోండి. కొన్ని కూరలు నేర్చుకోండి. ఎవరు లేనప్పుడు వండుకోవడానికి మీకే పనికి వస్తుంది. మేము అక్కడక్కడ రూమ్లో హాస్టల్లో ఉంటున్నప్పుడు మేమే వండుకునేది. వంటలు నేర్చుకోవాలి, హల్లెలూయా. నేర్చుకోవాలి. ఇక్కడ ఏమనుందంటే సకల విద్యలను అభ్యసించిండు. మనం కూడా అభ్యసించే వాళ్ళంగా ఉండాలి, హల్లెలూయా. ఎన్ని ఉన్నా మోషే ఏం కోరుకుంటున్నాడో తెలుసా? దేవుని సన్నిధి కావాలంటున్నాడు.
మనకు ఆయనకున్న దాంట్లో సగం కూడా ఉన్నాయో లేవో, కానీ మనకేం కావాలి? ఈ లోకంలో ఉన్నాయి కావాలి. మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం? దేవుని సన్నిధి కోరుకునే స్థితిలోనే ఉంటున్నావా? నీ పక్కన వాళ్ళని అడగండి, నీకు దేవుని సన్నిధి నిజంగా కావాలని అడగండి. దేవుని సన్నిధి నువ్వు కోరుకునే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. దేవుని సన్నిధి మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునితో సమయం అందరం కూడా గడపాలి. కొంతమంది అనుకునేది ఏంటంటే, ఎక్కువ ప్రార్థనలో ఎవరు సమయాన్ని గడపాలంటే పాస్టర్లు గడపాలి. వాళ్ళు పొద్దున్న లేస్తే ప్రార్థనలు ఉండాలి, మనం ఈ లోకంలో మన పనులు మనం చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి. మన గురించి ఎవరు ప్రార్థన చేయాలి? ఇదిగా దేవుడు కోరుకునేది. మనందరితో దేవుడు సహవాసం కోరుకుంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నీతో దేవుడు సమయాన్ని గడపడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ జీవితంలో దేవుని యొక్క ప్రాధాన్యతను తెలుసుకొని దేవుని కొరకు సాక్షిగా జీవిస్తూ దేవుని సన్నిధిని ఆకాంక్షించే బిడ్డవుగా నువ్వు ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అలాంటి స్థితిలో ఉంటున్నామా? దేవుని సన్నిధి లేకుండా నేను ఏ ప్లేస్కైనా వెళ్ళను అనే స్థితిలోనే ఉండాలి. నీకు అమెరికాకి వీసా వచ్చినా కానీ ఆ వీసా పక్కన పెట్టి ప్రార్థన చేసే స్థితిలో ఉండాలి. లక్షల రూపాయల ఉద్యోగం వచ్చినా కానీ దేవుని సన్నిధి లేకుండా ఆ ప్లేస్కి వెళ్తే నీకు ఇబ్బంది అవుతుందంటే అది విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉంటావు. స్తోత్రం, హల్లెలూయా. అది నీకు కావాల్సింది. అలాంటి ఆలోచన కలిగి మనం జీవిస్తున్నామా? నీ జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ ఏ రిలేషన్షిప్కి ఇవ్వాలి అంటే దేవునితో నీకు కలిగిన సహవాసానికి నువ్వు ప్రయారిటీ ఇవ్వాలి. దేవునికి నీకు ఉండాల్సిన సహవాసమును ఎవ్వరు కూడా పూరి చేయలేరు. వింటున్నారా? సైలెంట్, అది నొక్కేసేయండి. హల్లెలూయా. ఏం చెప్తున్నా? దేవునితో నీ సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ సహవాసం అభివృద్ధి పరచబడాలి అంటే దేవుని వాక్యంతో నువ్వు సమయాన్ని గడపాలి, దేవుని ప్రార్థన చేయాలి, దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉండాలి. ఈరోజు ఈ విషయం మీరు నేర్చుకోవాలని నేను ఆశపడతా ఉన్నా. ఏ విషయం అంటే దేవునితో సమయం గడపడం నేర్చుకోవాలి. నీ సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. దేవునితో సమయం గడపడానికి నువ్వు ఆలోచన చేస్తున్నావా? కొన్నిసార్లు నువ్వు ఏకాంతంగా వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏం చెప్పాలి? ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నా, దేవునితో సహవాసం కలిపి ఉండడానికి వెళ్తున్నాను అని చెప్పే స్థితిలో ఉండాలి. అది నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇచ్చినట్టు. కేవలం ఆదివారానికి నీ క్రైస్తవ జీవితాన్ని పరిమితం చేయకు. దేవుడు నీతో ప్రతిరోజు సహవాసం కలిగి ఉండాలనుకుంటున్నాడు. ప్రతిరోజు నీతో సమయం గడపాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని మందిరమునకు వచ్చి దేవుని సేవకులతో ఉన్న సహవాసమును నువ్వు దేవునితో ఉండే సహవాసముతో నువ్వు పూరించలేవు. నాతో నీకు రిలేషన్షిప్ ఉండి నాతో ఒక మంచి కనెక్షన్ ఉన్నంత మాత్రాన అది దేవునితో సహవాసానికి అది పోల్చలేం. నీకు కావాల్సింది ముఖ్యమైనది ఏంటో తెలుసా? దేవునితో నీకు సహవాసం కావాలి. నువ్వు దేవునికి కనెక్ట్ అయి ఉండాలి. నా యందు ఎవరైతే నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఫలించాలి అంటే దేవునితో కనెక్ట్ అయి ఉండాలి, దేవునితో సమయాన్ని గడపాలి. ఈరోజు నిన్ను నువ్వు పరీక్షించుకో. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటున్నావా? దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా ఉంటున్నావా? దేవుని యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యాన్ని చదవడానికి నువ్వు టైం కేటాయిస్తున్నావా? మీ పక్కన వాళ్ళని అడగండి, బైబిల్ చదివి ఎన్ని రోజులు అయిందని అడగండి. చదివినంటనా? ఎప్పుడు? ఈరోజే. ఇప్పుడు బైబిల్ చేతిలో ఉంది కదా, చదివినా. ఇంట్లో కూడా చదివిరా? హల్లెలూయా. ఇంట్లో చదివిరన్న వాళ్ళు హల్లెలూయా. ఇంట్లో చదవలేదన్న వాళ్ళు హల్లెలూయా. నిన్న చదివిరన్న వాళ్ళు హల్లెలూయా.
చదివినా అన్నానా, ఇప్పుడు చదవలేదు అన్నానా? మొన్న చదవలేదు అన్నవాళ్ళు హల్లెలూయా. పోయిన వారం చదవలేదు అన్నవారు హల్లెలూయా. కొంతమంది చెప్తలేరు కానీ చదవని వాళ్ళు ఉన్నారు అనుకుంటా. ఉన్నారా? ఉన్నట్లయితే నీ నీ జీవితం వేస్తున్నావులో మార్చబడును గాక. దేవుని వాక్యాన్ని వినే స్థితిలో ఉండాలి, వాక్యమును ధ్యానించే స్థితిలో ఉండాలి. దేవుని వాక్యమును ధ్యానించకుండా ముందుకు సాగుతున్నట్లయితే నువ్వు తీసుకునే నిర్ణయాలు దేని మీద ఆధారపడి ఉంటాయి? ఈ లోకం మీదనే. దేవుని వాక్యం వైపు మనం చూస్తూ ముందుకు సాగాలి, దేవునితో సమయాన్ని గడపాలి. ఇది మనందరికీ అవసరం, మనందరికీ అవసరం. చాలామందికి ఉండే ఆలోచన ఇదే, పాస్టర్లే ఎక్కువ దేవునితో సమయాన్ని గడపాలి, మాకు అవసరం లేదనుకుంటున్నారు. అలా కాదు, నువ్వు కూడా సమయాన్ని గడిపినప్పుడు నీ ఆత్మీయ జీవితం బలపడుతుంది. స్తోత్రం హల్లెలూయా. దేవుని పరిచర్యలో వాడబడాలంటేనే దేవుని సన్నిధిని కోరుకోవాలని కాదు. నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా కానీ దేవునితో సహవాసం కలిగి నువ్వు జీవించడం నేర్చుకోవాలి. నేను పాస్టర్గా ఉన్నా కాబట్టి దేవుని వాక్యాన్ని చదవట్లేను, వింటున్నారా? నేను ఒకవేళ దేవుని సేవలో లేకున్నప్పటికీ కూడా నేను వాక్యాన్ని చదివేవాడిని. నేను ఒకవేళ బిజినెస్ చేస్తున్నా కానీ దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవాడిని. నేను ఒకవేళ ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా కానీ దేవుని వాక్యాన్ని చదివేవాడిని. ఏది చేసినా కానీ దేవునితో సమయాన్ని గడిపేవాడిని. ఎందుకంటే అది అవసరం. ఈ బైబిల్ కేవలం పాస్టర్ల కోసం రాసిన గ్రంథం కాదు, మనుషులందరి జీవితముల గురించి ఆలోచించి దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథం. చెప్పులు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఈ వాక్యం మనుషులందరికీ ప్రయోజనకరంగా దేవుడిచ్చాడు. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు అయినా కానీ ఈ వాక్యం ఉపయోగపడుతుంది. కేవలం ఒక వర్గానికి, ఒక దేశానికి సంబంధించిన గ్రంథం కాదు ఇది. ప్రపంచానికి అంతటికీ కూడా మూలముగా దేవుడు ఈ వాక్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని ధ్యానించిన వారి జీవితాలు అనేకములు మారాయి. నా జీవితం ఈరోజు ఇట్లుంది అంటే, ఇంత మంచిగా కొంచెం ఉన్నానంటే కృప ఏందంటే ఈ బైబిల్. యేసయ్య నా జీవితాన్ని మార్చింది కాబట్టి, లేకుంటే భయంకరంగా ఉండేటోడినేమో నేను. దేవుని వాక్యం మన జీవితంలో కార్యం జరిగిస్తుంది. యేసయ్య బ్రతుకులను మారుస్తాడు. నువ్వు దేవుని వాక్యాన్ని చదివే స్థితిలో ఉండాలి, వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని చదవడం వేరు, ధ్యానించడం వేరు. ధ్యానించడం అంటే ఒకటే వచనాన్ని ఆలోచన చేయడం. ఆలోచించినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరుగుతాయి. నెమరు వేసే స్థితిలో ఉండాలి. నెమరు వేయడం అంటే ధ్యానించడం, మెడిటేట్ చేయడం. నెమరు వేసే జీవులు ఏమున్నాయి చెప్పండి? ఆవులు, బర్రెలు ఏం చేస్తాయి? తిన్నదాన్ని, దానికి స్టమక్లో 2-3 సెక్షన్స్ ఉంటాయి. ఒక ప్లేస్కి వెళ్ళి మళ్ళీ తిన్నది బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది? అది మళ్ళీ నవ్వులుతూనే ఉంటాయి. అందుకే బర్రెలు, ఆవులు ఎప్పుడు ఏం చేస్తుంటాయి? కూర్చొని నవ్వులుతూ ఉంటాయి. ఇది ఏంది, ముందర గడ్డి లేదు, ఏం లేదు, ఏం నవ్వులుతుంది అది? ఇంతకు ముందు తిన్నదే నవ్వులుతూ ఉంటుంది. నవిలి ఏమవుతుందో తెలుసా? మళ్ళీ తీసుకొని నవిలినప్పుడు ఆ గడ్డిలో, ఆ గడ్డి అవి ఉంటాయి కదా, దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా దానికి అందుతాయి. ఫస్ట్ తిన్నప్పుడు అన్నీ కూడా బయటికి రావు. మళ్ళీ నవిలి, మళ్ళీ నెమరు వేసి బలాన్ని పొందుకుంటుంది. స్తోత్రం హల్లెలూయా. అదేవిధంగా దేవుని వాక్యాన్ని నువ్వు తినడమే కాదు, దేవుని వాక్యాన్ని నువ్వు నెమరు వేయాలి, ధ్యానించాలి. ధ్యానిస్తున్నప్పుడు నీ జీవితం మార్చబడుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు ఆ వాక్యము రేమా వాక్యముగా నీ జీవితంలో పనిచేస్తుంది. ఏ వాక్యము ద్వారా అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఏ వాక్యం అయితే నీకు స్ట్రైక్ అవుతుంది, ఈ వాక్యం గురించి ఆలోచన వస్తుంది అంటే దాని గురించి ఆలోచించు, దాని గురించి తెలుసుకో, దాని గురించి పరిశోధన చేయి. ఈ రోజులలో మనకు చాలా ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఏదైనా అర్థం కాకుంటే వెంటనే నువ్వేం చేయొచ్చు? వెమ్మటే గూగుల్లోకి ChatGPT ఉంది. వాట్సాప్లో కూడా మనకి AI ఇచ్చిండ్రు. ఎంతో అడ్వాన్స్డ్ ఎరాలో మనం ఉన్నాం. ఉపయోగించుకుంటున్నావా? ChatGPT ఎంతమంది వాడినరా? దేవుని వాక్యం కొరకు ఎంతమంది వాడినారు?
ఇంకెందుకు వాడతారు చాట్ జీపీటీ? నేను ఎక్కువ దేవుని కొరకు దేవుని వాక్యం వీటి గురించి వాడుతుంటా, కానీ ఏమైనా రీసెర్చ్లు చేయనప్పుడు రీసెర్చ్ చేయడానికి చాలా పనికి వస్తుంది. ఇంకా ఏ ట్రాన్స్లేషన్ కూడా, అంటే వేరే భాషలో నుండి మన భాషలోకి ట్రాన్స్లేట్ చేసేస్తుంది. ఇంకా ఇమేజెస్ జనరేట్ చేయడానికి కూడా. తమ్ముడు వీడియోస్ ఎంతమంది చూసినారు? చూసిరా? తమ్ముడు వీడియోస్ ఎంతమంది చూసిన వాళ్ళు? హల్లెలూయా. చూడండి, దాని వెనక చాలా కష్టం ఉంటుంది. చూసినంత ఈజీ కాదు. 1 minute 2 minutes 3 minutes వీడియో. కొన్నిసార్లు వారం అంతా కష్టపడితే ఒక వీడియో అవుతుంది 3 నిమిషాలు, 1 నిమిషం వీడియో కూడా. ఎన్నో లేయర్స్ ఎన్నో ఉంటాయి ఎడిటింగ్లో. చాలా రీసెర్చ్ చేస్తాడు. ఉట్టికనే కొంతమంది ఏమి తెలియకుండానే వచ్చి ఏది పడితే అది మాట్లాడుతుంటారు, చూసినరా? అట్లా కాదు. ఏదైనా చెప్తున్నాము అంటే దాని వెనక కొంచెము రీసెర్చ్ ఉండాలి. అందుకే నేను వాక్యం చెప్తున్నప్పుడు కూడా నేను ఏదైతే ఖచ్చితం అని చెప్తే అది ఖచ్చితంగా చెప్తా. ఏదైనా నాకు తెలియంది చెప్తున్నప్పుడు, కొంచెం డౌట్ ఉన్నప్పుడు డౌట్గానే చెప్తాను నేను. తెలియంది తెలిసినట్టు ఈ రోజులలో మనుషులు మాయలో చేసేస్తారు. నువ్వు ఖచ్చితంగా పో, ఆడ ఆఫీస్ తెరిచి ఉంటుంది అంటాడు ఈయన, ఇదేదో తెలిసినట్టు. ఆడికి పోయినాక బంద్ ఉంటుంది, ఈరోజు హాలిడే అని చెప్తారు. అరే ఆయన అంత ఖచ్చితంగా చెప్పిండు కదా, చెప్తాడు. ఆయనకున్న టాలెంటే అది. ఏదైనా ఖచ్చితంగా చెప్తాడు. వాళ్ళు చెప్తే మనం ఇంకా వేరే వాళ్ళని అడగాము. అందుకే కొన్నిసార్లు ఇది ఒకటి నేర్చుకోండి. ఒక సలహా ఏంటంటే, ఎక్కడికైనా వెళ్తున్న రూట్ అడుగుతున్నారు అనుకో, ఆ పలానా ఆఫీస్ ఏడుందని అడిగినాం అనుకో, ఒక ఆయన వస్తాడు, ఇగో ఇక్కడనే ఆ ముందరికి వెళ్ళి లెఫ్ట్ తిరిగి అది అంటాడు. అరే ఇంత పర్ఫెక్ట్ చెప్పిండంటే ఇక ఆ లెఫ్ట్లో ఉంటుంది అనుకో, నువ్వు వెళ్ళినావు అనుకో ఉండదు ఆడ. ఇంకా ఇద్దరిని అడుగు. హల్లెలూయా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో ఏవి పడితే అవి చెప్పేటి వాళ్ళు ఉన్నారు. రీసెర్చ్ చేసుకోవడానికి మనకు ఏఐ ఉంది. దేవుని గురించి రీసెర్చ్ చేయడానికి ఏఐ ఉంది, ఉపయోగించుకోండి. ఏదైనా పదం అర్థం కావట్లేదు, దేవుని సేవకులను అడగండి. ఇక అంతా ఏఐ ఉపయోగించకండి. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడండి. దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. కొన్ని డిక్షనరీస్, ఇంతకుముందు చాలా కష్టం తెలుసా, నా దగ్గర ఒక బైబిల్ డిక్షనరీ ఉండేది. అది చాలా ఇష్టం నాకు. ఎందుకంటే బైబిల్లో ఏమైనా పదాలు ఉంటాయి కదా, కొన్ని అర్థం కానప్పుడు బైబిల్ పదాలు డిక్షనరీ. ఈ రోజులలో అంత ప్రయాసపడాల్సిన అవసరం కూడా లేదు. పలానా జెనసిస్ చాప్టర్ 23 verse 4 దాని మీనింగ్ ఏంటి, ఆ పదం మీనింగ్ ఏంటి అంటే నీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఉపయోగించుకోవాలి. దేవునిలో బలపడడానికి నువ్వు సరైన రీతిలో ఉపయోగించుకోవాలి. దేవుని సన్నిధిని నువ్వు కోరే స్థితిలో ఉండాలి. ఈ సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని సన్నిధి కోరుకుంటున్నామా? అందరం లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరం దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఒక తీర్మానం చేసుకో. మోషే ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, అయ్యా నీ సన్నిధి లేకుండా, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకని చెప్తామన్నాడు. మనం అందరం ప్రార్థన చేస్తాం. అందరం ప్రార్థన చేస్తాం. స్తోత్రములయ్యా. దేవుని సన్నిధిని కోరుకుంటూ ప్రార్థనలో సమయాన్ని గడుపుతాం. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. ప్రార్థన చేస్తాం. దేవునికి చెప్తాం, అయ్యా నీ సన్నిధి కావాలి ప్రభువా. అందరం ప్రార్థనలో సమయాన్ని గడుపుదాం. నీవు లేకుంటేం చేయగలను, నీవు రాకుంటెక్కడికెళ్ళను. నీవు లేకుంటేం చేయగలను, నీవు రాకుంటెక్కడికెళ్ళను. అందరూ పాడదాం. నీవు లేకుంటేం చేయగలను, నీవు రాకుంటెక్కడికెళ్ళను. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి.
నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. యేసయ్యా 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 యేసయ్యా. నీవు లేకుంటేం చేయగలను, నీవు రాకుంటెక్కడికెళ్ళను. నీవు లేకుంటేం చేయగలను, నీవు రాకుంటెక్కడికెళ్ళను. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. అందరం చేతులెత్తి నీ సన్నిధానం హృదయపూర్తిగా నువ్వే చెప్పు. నిన్నారాధించుకునే విలువైన, ఎంత గొప్ప సమయం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును. అందరం కలిసి నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. అందరం కలిసి నేనుండలే. ఇంకొకరు బైక్ తీసుకొని పాడండి. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా. మరొకసారి నీ సన్నిధానంలో, నీ మీరే పాడండి, గట్టిగా పాడండి. నిన్నారాధించుకునే యేసయ్యకి చెప్దాం. నీ పక్కన వాళ్ళకి కాదు, యేసయ్యకి చెప్పు. అవునయ్యా, అద్భుతంగా పాడుతా ఉన్నారు. పాడండి. యేసయ్య సంతోషపడతాడు. మరొకసారి యేసయ్య నీ నాకు ఏమున్నా అవసరం లేదు ప్రభువా, నీ సన్నిధిలో నేను ఉంటే చాలు ప్రభువా. మరొకసారి చెప్దాం. మోషే దివ్య సుందరుడు, కానీ నాకు నీ సన్నిధి కావాలయ్యా అంటున్నాడు. కోల్పోయినవన్నీ బాధల నుండి యేసయ్యా నాకు ఇచ్చుటకును, బాధల నుండి నీవే రాకపోతే నేనేమైపోతున్నావు ప్రభువా. నాకు రక్షణ ఉండేది కాదు ప్రభువా, నా పాపములకు క్షమాపణ ఉండేది కాదు ప్రభువా, నా జీవితము పాపములో, చీకటిలో, అంధకారంలో ఉండేది. నేనుండలేనయ్యా,
బ్రతుకలే. చెప్తా యేసయ్యా, డబ్బులు లేకున్నా నేను ఉంటానయ్యా, నా సొంత వారు విడిచినా నేను ఉంటాను ప్రభువా, నా ఉద్యోగం పోయినా నేను ఉంటాను, వ్యాపారంలో ఓడినా నేను ఉంటాను ప్రభువా, కానీ నీవు లేకుండా నేను ఉండలేనయ్యా. నీవే లేకుండా నేను నువ్వు లేకుండా ఎక్కడికి వెళ్ళను ప్రభువా. మోసే చెప్పినట్టు నువ్వు కూడా చెప్పు, యేసయ్యా అన్నిటికంటే ముఖ్యం నువ్వే ప్రభువా. రాజా నీ సన్నిధిలో మనసారా బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా. ఒంటరి పోరు మనుషులెల్లరూ ఎంత చక్కటి పాట పాడుతున్న పాటను అర్థం చేసుకుంటూ పాడు. ఒంటరి పోరు నన్ను మనుషులందరూ నిన్ను తప్పుపడుతున్నారేమో. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. యేసయ్యా ఎంత గొప్ప దేవుడు ప్రభువా, ఎంత గొప్ప ప్రేమ. నువ్వు ఒక్కడివే ఉన్నావు, బాధపడకు. యేసయ్య నీ పక్షంలో ఉంటే నీకు వ్యతిరేకంగా 1000 మంది నిలబడలేరు. నేనంటే నీకు ఇంత ప్రేమ. అందరూ చేతులెత్తి నేను నీ సన్నిధి లేకుండా ప్రభువా ఒక పూట తినకుండా అయినా ఉంటానయ్యా, ఉపవాసమైన పడుకుంటాను. నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా. అవునయ్యా, నాకు నీవే కావాలి ప్రభువా. ఉండలేను ప్రభువా, నేను బ్రతకలేనయ్యా. యేసయ్యా నీకే వందనాలయ్యా. మీరు మా జీవితంలో కావాలయ్యా. నువ్వు లేకుంటే బ్రతకలేం ప్రభువా. ఇంత సమయాన్ని గడపడానికి మాకు సహాయం చేయండి. మీ బిడ్డలందరికీ సహాయం చేయండి ప్రభువా. అయ్యా నీ సన్నిధి లేకుండా మేము ఏమి చేయలేము ప్రభువా. నువ్వు రాకుంటే మేము వెళ్ళి ప్రయోజనం లేదయ్యా. ఈ ధనము, ఈ లోకములో ఉన్న సంపదలు, పేరు, పలుకుబడి ఏదున్నా కానీ తండ్రి ఈ సన్నిధి లేకుంటే ప్రయోజనం లేదయ్యా. యేసయ్యా నీవే కావాలయ్యా, నీవే కావాలి ప్రభువా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. నీవే లేకుండా. యేసయ్య నీతో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుడితో సమయం గడపడానికి ఒక తీర్మానం చేసుకో. అయ్యా నా పరిస్థితి ఎలా ఉన్నా కానీ నీతో సమయాన్ని గడుపుతానయ్యా, నీ కొరకు సాక్షిగా జీవిస్తానయ్యా, నీ వాక్యమును ధ్యానిస్తాను ప్రభువా, నీ వాక్యమును వింటానయ్యా, ప్రతిరోజు ప్రార్థనలో సమయాన్ని గడుపుతానయ్యా. యేసయ్యా నీకే వందనాలు. ఎవరైతే తండ్రి ఒక తీర్మానం చేసుకొని నీతో ఉండాలని ప్రార్థిస్తున్నారు వారి జీవితంలో తండ్రి నీ కృపా హస్తమును బిడ్డలకి సహాయముగా ఉంచండి ప్రభువా. బిడ్డ ఆత్మీయ జీవితంలో బలపరచండి అయ్యా. నీ బిడ్డలందరూ బలపడాలి ప్రభువా. అయ్యా నీ బిడ్డలందరూ కూడా తండ్రి ఆత్మీయ జీవితంలో కట్టబడాలి ప్రభువా. వారి జీవితంలో మార్చబడాలి, నీతో సహవాసం కలిగి ఉండాలి తండ్రి. అలాంటి బిడ్డలకి అలాంటి ఆలోచన దయచేయండి ప్రభువా, అలాంటి కోరిక దయచేయండి ప్రభువా. యేసయ్య నాకు కావాలని వారే
చెప్పే స్థితిలో ఉండినట్లుగా సహాయం చేయండి. బలపరచండి ప్రభువా, ఈ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఇంతవరకు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.